అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సవతి వచ్చింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విశాలకి అన్న రంగనాథ్. విశాలకి ముగ్గురు పిల్లలు. విశాలకి ఏ రోజో పెళ్లి చేసి ఆస్తిలో అందరూ అన్నలు తాము ఎక్కువ భాగం తీసుకోవాలి, చెల్లెలకి తక్కువ భాగం ఇవ్వాలి అనుకుంటారు. కానీ రంగనాథ్ ఆయనకున్న మంచితనం వల్ల అమ్మా నాన్నలు అంత వద్దులేయ్యా అంటున్నా వినకుండా సమాన హక్కు ఆడపిల్లకు కూడా ఉండాలనే దాంతో ఆస్తిలో సగ భాగాన్ని తల్లిదండ్రుల చేత చెల్లెలకి పెళ్లిలో పెట్టించిన గొప్ప వ్యక్తిత్వం రంగనాథ్దే. ఇక విశాలకి వివాహం అయిపోయిన తర్వాత భర్తతో సిటీలో స్థిరపడిందే. విశాల భర్తది సిటీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం. విశాలకి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. కొడుకు పేరు మధుకర్. కూతుళ్ళిద్దరూ కొడుకు కన్నా పెద్దవాళ్ళు. ఇక రంగనాథ్ విషయానికి వస్తే ఆయన భార్య లక్ష్మి చాలా మంచిదే. లక్ష్మి అత్తమామలు మెచ్చిన కోడలు, భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. రంగనాథ్ వివాహమైన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు లేరు వాళ్ళకే. ఇక మొక్కని దేవుడంటూ లేడు, వారసుని చూడకుండానే వెళ్ళిపోతామేమో అని రంగనాథ్ తల్లిదండ్రులు అనుకుంటున్న టైంలో లక్ష్మి నెల తప్పింది. లక్ష్మి నెల తప్పిన తర్వాత అత్తగారు సొంత అమ్మలా, మామగారు నాన్నలా, భర్త చంటిబిడ్డలా చూసుకున్నారు లక్ష్మిని. ఆ తర్వాత లక్ష్మి ఒక పాపని ప్రసవించిందే. పిల్ల ఎంతో ముద్దుగా బంగారు బొమ్మలా ఉందిరా రంగా అని పాప పేరు జానకి అని పెట్టారు. పిల్లని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు రంగనాథ్ తల్లిదండ్రులు విశాల ఇంటికి వెళ్ళి వస్తూ అనుకోకుండా యాక్సిడెంట్లో పోయారు. ఆయన ఆ తర్వాత మనిషి కావటానికి చాలా టైం పట్టింది. రంగనాథ్ అందరిలాంటి మనిషి కాదు. ఏదైనా చిన్న విషయం, అందులోనూ కుటుంబ పరంగా చెడు అనేది జరిగితే ఆయన దాన్ని చాలా డీప్ టు హార్ట్ తీసుకునే మనిషి. ఒకవైపున అత్తమామలు లేకపోవటం, దానికి తోడు భర్త దిగులుతో మనిషి ఇదివరకిట్లాగా ఉండకపోవటం, పిల్ల బాధ్యత ఒకటే, దానికి తోడు లక్ష్మి తల్లిదండ్రులు కూడా వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆరోగ్యం బాలేదని కాలం చేయటం, ఇవన్నీ కలిసి లక్ష్మి మానసిక స్థితి మీద, శారీరక స్థితి మీద ప్రభావాన్ని చూపించి లక్ష్మి ఉన్నట్టుండే అనారోగ్యం బారిన పడింది. ఇక ఏమంటా అనారోగ్యం బారిన పడిందో కానీ ఒకటి తర్వాత ఒకటిగా ఆమెని జబ్బులు కమ్మేయటం మొదలుపెట్టాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం రాదే. ఏంటా ఈ కర్మ అని అనుకుంటూ ఉండగా ఎక్కడో ఒక చోట పెద్ద డాక్టర్ గారు ఉన్నాడు, తీసుకెళ్ళమని రంగనాథ్కి ఆయన స్నేహితుడు చెప్పి, ముందు నువ్వు మారి పోయిన అమ్మా నాన్నలు ఎటూ రారో, మీ అత్తమామలు తిరిగి రారని నువ్వే నీ భార్యకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కుంగిపోయి ఆమెను కూడా కుంగిపోయేలా చేస్తే రేపొద్దున పాప పరిస్థితి, కుటుంబం పరిస్థితి ఏమవుద్దనేది కాస్తైనా ఆలోచిస్తున్నావా నువ్వు అని ఆయన స్నేహితుడు మందలించి కూడా వెళ్ళాడు. ఆ రోజున జోరున వర్షం పడుతోంది. రంగనాథ్ భార్యను తీసుకొని స్నేహితుడు చెప్పిన పెద్ద హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు. కర్మమో రాతో మొత్తానికి వీళ్ళు వెళుతున్నటువంటి కారు యాక్సిడెంట్ అయిందే. అసలే జబ్బుతో ఉన్న మనిషి, దానికి తోడు యాక్సిడెంట్లో ఆయన గాయాలు. లక్ష్మి అక్కడికక్కడే చనిపోయిందే. రంగనాథ్కి తీవ్రంగా గాయాలైనాయి. తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మనిషిని హాస్పిటల్లోనే ఉంచాలని, హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలని, ఆయనకి కావలసిన ఎక్విప్మెంట్లన్నీ ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ చేయటానికి అనువుగా ఉండదని, అవన్నీ హాస్పిటల్లో అయితేనే కుదురుతాయని డాక్టర్సు తేల్చి చెప్పేశారు. ఇటు రంగనాథ్కి అమ్మా నాన్న పోయారు, అత్త మామ పోయారు. పిల్లని లక్ష్మి పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తారేమోనని చూసింది విశాల. కానీ లక్ష్మి పుట్టింటి వాళ్ళు స్వార్థపరుల్లా తయారైపోయి పాపని తీసుకెళ్ళటానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఇక ఎవరికి తప్పినా తనకు తప్పదు కదా అనే దాంతో విశాల
తన భర్త తన మాట కాదనేవాడు కాదు కాబట్టి జానకిని తన ఇంటికి తీసుకెళ్ళింది. తన పిల్లలతో పాటు పెరుగుతుందిలే అని రంగనాథ్ని హాస్పిటల్లోనే ఉంచింది. రంగనాథ్కి చాలా ఆస్తిపాస్తులున్నాయి. ఆయన ట్రీట్మెంట్కి నెలకి దాదాపు 5-6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతాయి. ఉన్న ఆస్తుల మీద ఐవేజీలు పెట్టి ఆయనకి ట్రీట్మెంట్ చేయించడం మొదలుపెట్టింది విశాల. ఆయనకి ఆక్సిజన్ అవసరం. దానికి తోడు ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేమని డాక్టర్లు అన్నారు కాబట్టి ఇక ఆయన్ని హాస్పిటల్లోనే ఉంచి వారానికి ఒకరోజు చూసొచ్చేది విశాల. పాపని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేనత్త అన్న మాటే కానీ మేనత్త కూతుళ్ళన్న మాటే కానీ జానకినేమే గారాబం చేయటమో లేదంటే తల్లిలా దగ్గరికి తీయటమో విశాల భర్త తండ్రి ప్రేమను పంచటమో జానకి విషయంలో జరిగేది కాదు. ఒక పరాయి పిల్లగానే చూసేది విశాల కూడా. కాకపోతే కొట్టేది కాదు, తిట్టేది కాదు. టైంకి ఇంత ముద్ద పెట్టేది. ఎందుకంటే రంగనాథ్ ఆస్తి తన చేతిలో ఉంది కాబట్టి. ఇక పిల్ల కాలచక్ర భ్రమణంలో తన కూతుళ్ళు కొడుకుతో పాటు స్కూల్కి వెళ్ళి చాలా బాగా చదువుకునేది జానకి. అన్నిట్లో 100కి 100 మార్కులు వచ్చాయి. వారం వెళ్ళి తండ్రిని చూసి రావటం జానకి అలవాటు. దానితో పాటు ఇంట్లో జరిగిన విషయాలు, స్కూల్లో జరిగిన విషయాలు ఆయనకి కళ్ళు చెవులు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ఆయన దగ్గర కూర్చుని అన్నింటినీ చెప్పి రావటం చిన్నప్పటి నుంచి జానకి అలవాటు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు, నెలలు, సంవత్సరాలు తరలిపోవటం మొదలైంది. ఆలోపు విశాల కూతుళ్ళు పుష్పవతులవ్వటం, విశాల కూతుళ్ళు చదువులైపోవటం, విశాల కూతుళ్ళిద్దరికీ అమెరికా సంబంధాలు చూడటం, కూతుళ్ళిద్దరికీ కూడా డాక్టర్లనే అల్లుళ్ళుగా తేవాలనుకోవటం, విశాలకు ఉన్న ఆస్తి అయితేనేమి, ఒకవైపున మొగుడు సంపాదించిన ఆస్తి అయితేనేమి, లంచాలు తిని సంపాదించిన ఆస్తి అయితేనేమి, అత్తింటి వైపు నుంచి కలిసి వచ్చిన ఆస్తి అయితేనేమి, ఇటు లెక్కల్లోకి రాకుండా రంగనాథయ్యే మింగుతున్న ఆస్తి అయితేనేమి బాగానే మిగిలింది. కాబట్టి విశాల కూతుళ్ళకి దర్జాగా బ్రహ్మాండమైన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి అమెరికాలో పంపించేసింది. ఆ తర్వాత ఒక్కొక్క కూతురికి ఒకళ్ళకి 3, ఒకళ్ళకి 2 పిల్లలు పుడితే ఇండియాకు పిలిపించి మరి వాళ్ళకి సీమంతాలు, బేబీ షవర్లు, కాన్పులు చేయించి ఆ పుట్టిన పిల్లలు ఏడాది వాళ్ళ ఇందాక తనే ఉంచుకొని ఆ తర్వాత కూతుళ్ళని అమెరికాలకు సాగనంపేసి బాధ్యతల నుంచి కాస్త రిలాక్స్ అయింది విశాల. ఇక మధుకర్ విషయానికి వస్తే మధుకర్ కూడా జానకి కన్నా చాలా పెద్దాడు కాబట్టి అప్పటికే మధుకర్దే బీటెక్ అయిపోయి ఎంటెక్ కూడా అయిపోయి మధుకర్ వాళ్ళ నాన్నకి అంటే విశాల భర్తకి బయట కాస్త పలుకుబడి ఉంది కాబట్టి నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు నాన్న, నేనేదో ఒక వ్యాపారం పెట్టుకుంటాను అని చెప్తే సరే నీ ఇష్టమనే కొడుక్కి పెట్టుబడి విశాల భర్తే ఇచ్చి ఇక తనకున్న పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొడుకుని అంచెలంచెలుగా ఎదిగేలా చేసుకున్నారు. ఈలోగా మధుకర్ కూడా బిజినెస్ని బాగా డెవలప్ చేసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి మధుకర్కి జానకి అంటే పైకి కనపడ్డ కానీ చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎలాంటిదంటే ఒక పురుషుడు స్త్రీని కోరుకునేలాంటి ఇష్టం. అదే పైకి అమ్మా నాన్నల ముందు బయటపడిపోతే బాగోదు, అక్కల ముందు బయటపడిపోతే బాగోదు అనుకునే మనస్తత్వం మధుకర్దే. మధుకర్కి చిన్నప్పటి నుంచి లేని సుగుణాలంటూ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. జానకి వయసుకు వచ్చినప్పటి నుంచే చాలాసార్లు జానకిని తప్పేముంది, మేనత్త కొడుకు తట్టు బావ శారీరకంగా కలిస్తే తప్పేంటి, మీద చెయ్యిస్తే తప్పేంటి, ముట్టుకోకూడని చోట ఆడపిల్లను ముట్టుకుంటే తప్పేంటి అనే తత్వంతో దగ్గర కావాలని చాలాసార్లు ట్రై చేసేవాడు మధుకర్. జానకి స్నానం చేస్తుంటే కావాలనే గదిలోకి వెళ్ళే మంచం మీద కూర్చుని ఇంకా ఎంతసేపు అంటాం, బట్టలు మార్చుకుంటుంటే కీ హోల్స్లో నుంచి కిటికీల్లో నుంచి చూడాలని ప్రయత్నించడం, వెనక నుంచి వెళ్ళి జానకిని కావాలని కౌగిలించుకోవటం, జానకికి కళ్ళగంతలు కట్టినట్టు కట్టి జానకి పెదవుల మీద ముద్దు పెట్టాలని కౌగిలించుకోవాలని ట్రై చేయటం, ఇలా చాలా చేస్తూ ఉండేవాడు మధుకర్. కానీ జానకి చాలా మంచి పిల్ల, జానకికి ఆత్మాభిమానం ఎక్కువ. అలాగే మనిషి
ఉత్తమమైనటువంటి గుణాలతో పెరిగింది జానకి. దాంతో హద్దులనేవి జానకికి బాగా తెలుసు. ఏ కారణాన తను వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చిందో కూడా జానకికి తెలుసు. అటు నానమ్మ తాత పోయి, ఇటు అమ్మ పోయి, నాన్న మంచాన పడి మేనత్తని నమ్మి వచ్చినందుకు అత్త కూడా 4-5 సార్లు బావని చూసి ఏమీ అనకపోవటం, ఒకసారి తల్లి లాంటిది కదా అని చెప్తే తప్పేముంది, నీకు వరసైన వాడే కదా, ఏ మనసులు శరీరాలు కలిస్తే తప్పేమీ కాదులే అనేసి మేనత్త వెళ్ళటం, మేనత్త కూతుళ్ళు చూసి చూడనట్టు ఊరుకోవటం, అసలు దీంతో నాకేమీ సంబంధం లేదన్నట్టు మేనత్త భర్త ఉండటం, దాంతో జానకి చెప్పిన ప్రయోజనం లేదని తన జాగ్రత్తలో తనుంటూ తన చదువు తను చదువుకుంటూ ఉండేది. అయితే ఒక రోజున ఊళ్ళో ఆ అమ్మ ఈ అమ్మ పని పాట లేక కొంపలెమ్మటి తిరుగుతూ ఉంటారు కాబట్టి విశాల సంఘం ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి కూర్చొని, ఏమే విశాల, మధుగాడికి పెళ్లి చేయవు, మా అబ్బాయికి కూడా పెళ్ళైపోయింది, వాడితో పాటు వాడే కదా మా వాడు, మా కోడలు కడుపుతో కూడా ఉంది, ఇంకా ఎన్నాళ్ళు పిల్లోడిని అలా ఉంచుకుంటావు, చూద్దాం చూద్దాం వ్యాపారం అంటున్నాడుగా సంబంధాలు చూస్తున్నాడు ఈయన అంది విశాల. ఎక్కడో సంబంధం చూడటం ఎందుకే, నీ మేనగోళ్ళు బుట్ట బొమ్మల్లే నీ ఇంట్లో తిరుగుతుంటే ఏం లోటని దానికి అనేసేసరికి విశాల ఆలోచనలో పడింది. ఆలోచనలో పడిన విశాల ముందుగా ఆలోచించిన విషయం, కుటిలంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన కూతుళ్ళని, తన మొగుడిని, తన కొడుకుని కలిసి కూర్చోబెట్టుకొని ఏ ఆలోచన ఉన్నా సరే ఆ టైంలో జానకి లేకుండా చూసుకుని జానకిని వాళ్ళ నాన్న రంగనాథ్ దగ్గరికి హాస్పిటల్కి పంపించి వీళ్ళు గదుల్లో మాట్లాడుకుంటారు. దీన్ని నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్తే నీ ఇష్టమమ్మా అన్నాడు మధుకర్. మధుకర్ ఎలాంటి వాడంటే మధుకర్కి పరువు కావాలి, ప్రతిష్ట కావాలి, స్నేహితుల్లో తనకంటూ ఒక స్టేటస్ ఉండాలి, వాల్యూ ఉండాలి, ప్రపంచం అందరి దృష్టిలో మధుకర్ అంటే ఇలాంటి కొడుకు మాకెందుకు లేడు అనుకునేలా ఉండాలి, అమ్మా నాన్నల మాట జవదాటని కొడుకులా, అక్కలు చెప్పిన మాట వినే తమ్ముళ్ళా ఉంటాడు. కానీ మధుకర్ లోపల మరొక మనిషి ఉంటాడు. వాడు ఆకలితో ఎప్పుడు చూసినా జానకిని కబళించేయాలి, అనుభవించాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. మధుకర్కి ఆడదాని ఆకలి చాలా ఎక్కువ. ఆ విషయం ఎవరికీ తెలియదు. దానితో పాటు ఉండాల్సిన సుగుణాలన్నీ ఉన్నా బయటికి రాకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయటం, బిజినెస్ ట్రిప్పులకు వెళ్ళినప్పుడు అమ్మాయిలతో కలిసి టైములు స్పెండ్ చేసి రావటం, ఇలాంటి సుగుణాలు ఎన్నో ఉన్నాయి. తమ కొడుకు ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు అనేది విశాల భార్యాభర్తల అభిప్రాయం. తన తమ్ముళ్ళలాంటి వాడు భూమి మీద అసలు లేనే లేడు, అమ్మో నోట్లో వేలు పెడితే కొరకలేడు అనేది విశాల కూతుళ్ళ ఉద్దేశం. ఎందుకంటే విశాల కూతుళ్ళు ఎలాంటి వాళ్ళంటే పెళ్ళయ్యేంత వరకు, ఆ తర్వాత హనీమూన్లు అయ్యేంత వరకు, ఆ తర్వాత కడుపొచ్చి వెంటనే పిల్లల్ని కనేంత వరకు అత్తమామల ముందు మొగుడు ముందు నోరెత్తని ఇల్లాళ్ళో. ఎప్పుడైతే కనుక బలం వీళ్ళ చేతికొచ్చిందో మెల్లగా మొగుళ్ళకి తలగడ మంత్రాలేసి అంత డాక్టర్లు చదువుతున్న మొగుళ్ళతో కూడా ఇండియాలో ఉన్న ఆస్తులు వాళ్ళ పేరు మీద ముందు పెట్టించి అవి తమ పేరు మీదకి తర్జుమా చేయించుకున్న మహా మేధావి మణులు. అంతేకాకుండా వాళ్ళ సంపాదన అంతా కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ల దగ్గర నుంచి బ్యాంకుకు ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకునే ఏటీఎం కార్డ్ నెంబర్ వరకు కూడా విశాల కూతుళ్ళ కనుసన్నలు దాటి వెళ్ళవు. వాళ్ళు ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ భోజనం తినాలి, ఈరోజు ఏ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు, ఎన్ని ఆపరేషన్లు చేశారో, వాళ్ళ పర్సంటేజ్లు ఎంత వచ్చినాయి, ఆపరేషన్లో నెలకెంత జీతాలు వస్తాయి, వాళ్ళు అప్పుడప్పుడు ఇండియాలో కేసులు అటెండ్ అయితే ఎంత ఇస్తారో, ఈ మొత్తం లెక్కలు కూడా వీళ్ళ టిప్స్ మీద చెప్పగలరు విశాల కూతుళ్ళు. అంత దిట్టలుగా పెంచింది విశాల. ఇక వీళ్ళంతా కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే జానకి విషయంలో ముందు రంగనాథ్ ఆస్తి ఏదైతే ఉందో అది ఆయన పోక మునిపే పిల్ల పేరు మీద పెట్టేసి ఉంచాడు. కాబట్టి ఇప్పుడు జానకికి 18 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి తను ఇప్పుడు మైనర్ కాదు మేజర్ కాబట్టి జానకి హక్కుదారైంది. ముందు ఆ ఆస్తిని ఎలాగైనా సరే అమ్మి క్యాష్ చేసి ఆ క్యాష్ని మన గుప్పెట్లో పట్టుకోవాలి. అలాగే దానికి తోడు ఇప్పుడు అది రెక్కలొచ్చిన పక్షి, ఎవడి మాటలైనా వినొచ్చు. అలాగే అది ఇప్పుడు ఎవడి పక్షానైనా అది ఆకర్షితురాలు కావచ్చు. కాబట్టి దాన్ని బయటికి వెళ్ళనివ్వకూడదు. చదువుతుంది కాబట్టి నోరు లేసే ప్రమాదం ఉంది. ఆ సర్టిఫికెట్లు గుప్పెట్లో ఒడిసి పట్టేయాలి. రెండోది
దాన్ని ఇంటి కోడల్ని చేసుకొని నువ్వు నీ ఆశ తీరా దాంతో కాపురం చేయి, ఆ తర్వాత పిల్లల్ని కను, ఆ తర్వాత అది ఇంటి కోడలుగా ఆస్తి నా గుప్పిడి దాటకుండా నీ పేరు మీదటే ఉంటుంది. ఎన్నాళ్ళు ఉంటాడు మీ మామ? మహా అయితే ఇప్పటికే 16 సంవత్సరాలు మంచంలో పడే 16 ఏళ్ల నుంచి మంచం నేత నేస్తూనే ఉన్నాడు, ప్రత్యక్ష నరకం అనుభవిస్తూనే ఉన్నాడు. మహా ఇంకో 4 ఏళ్ళు ఆయుష్ ఉంటే ఇక ఆ మంచాన పడి బ్రతకటమే తప్ప వాడు లేస్తాడు తిరుగుతాడు అనే ఆశ నాకెటూ లేదు. అలా అని ఆస్తిని చేజార్చుకోను నేను. అంత అందాన్ని నీ పరం కాకుండా ఎవడో పరం చేయటం ఎందుకురా అని మొత్తానికి ప్లాన్ గీసేసుకున్నారు వీళ్ళు. ఆ ప్లాన్ని వెంటనే అమలుపరిచింది విశాల. జానకికి సంబంధించిన చిన్నపిల్లప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్న ప్రతి సర్టిఫికెట్ని ముందు తీసుకుని తన లాకర్లో పడేసిందే. అది అయిపోయిన తర్వాత ఆస్తి పత్రాల మీద జానకిని దువ్వి మాయమాటలు చెప్పి జానకిని మీ నాన్న ట్రీట్మెంట్ కోసం అంత అవుతాయి ఇంత అవుతాయి అని చెప్పి జానకికి తండ్రి అంటే ఉన్న వల్లమాలిన ప్రేమ అభిమానాన్ని అడ్డుగా పెట్టి మెల్లగా సంతకాలు పెట్టించి ఆస్తి మొత్తం అమ్మేసిందే. కోట్ల రూపాయల డబ్బులు వచ్చి విశాల ఒళ్ళో పడ్డాయి. ఆ డబ్బుల్ని తన దగ్గరే జాగ్రత్తగా పెట్టుకొని ప్రపంచానికి లోకానికి ఇదంతా తెలుసు కాబట్టి అన్నని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తే లేనిపోయిన ప్రమాదాలు వస్తాయి కాబట్టి మహా అయితే నెలకు కట్టే 5-10 లక్షలు ఒక లెక్కేం కాదు. వచ్చే ఇంట్రెస్టే నెలకి 50 నుంచి 70 లక్షల దాకా ఉన్నప్పుడు అలాంటి వాటికి కక్కుర్తి పడకూడదు అని విశాల వాటిని అటు పడేస్తూ ఉండేదే. మిగతా మొత్తం తన చేతిలో తన గుప్పెళ్ళలో గ్రిప్పులో పెట్టుకొని నువ్వు బావని పెళ్లి చేసుకోవాలి అంటే బావని చేసుకోకూడదని కాదత్తా, నాకు అసలు ఇప్పుడు పెళ్ళే చేసుకోవాలని లేదు, నాకు చదువుకోవాలని ఉందే, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత పీజీ చేయాలనేది నా కోరిక అని చెప్పింది జానకి. ఆ మాటకి నిన్నిప్పుడు ఎవరు చదువుకోవద్దన్నారే, మీ నాన్నకు మాత్రం నీ పెళ్ళవ్వాలని నిన్ను చూడాలని ఉండదా? ఎటు మీ అమ్మ పోయింది, మీ నానమ్మ తాతయ్య పోయారు, ఆయన మేనత్తనే అడుగుతుంటే కాదంటావేంటే, నా కొడుకు ఏమైనా సంబంధాలు దొరక్క ఏంటి? అవునులే, నీ అమ్మ పోతే నీ అమ్మ పుట్టింటి వాళ్ళు నిన్ను మాకెందుకు పాడు దరిద్రం అని వదిలేస్తే నేను ఆ రోజే వదిలేసి ఉండాల్సిందే. అలా కాకుండా మీ నాన్నని తెచ్చి నా మొగుడి చేత దెబ్బలు తిని నా పిల్లలతో నానా మాటలు పడి నా అత్తారింటి వాళ్ళతో నానా దెప్పుళ్ళు తెప్పించుకొని మీ నాన్న హాస్పిటల్లో పెట్టి కంటికి రెప్పలా నేను నా సొంత ఖర్చుతో ఇన్నాళ్ళు చూసుకుంటా వచ్చా కదూ, అందుకే ఇన్ని మాటలు అడుగుతున్నావులే అంటే మనసులో జానకికి అన్నీ తెలుసు. తండ్రికి మేనత్త పావలా ఖర్చు పెట్టలేదని, తమ సొమ్ము తిందని, కూతుళ్ళకి తన తల్లి నగలన్నీ తరలిచ్చేసిందని, నానమ్మ నగలన్నీ తను తీసేసుకుందని, తమ ఆస్తి మీద వచ్చే హైవేజ్ అంతా పందికుక్కుల్లో బొక్కుతూ పెద్ద మనుషులయ్యారని తెలిసి కూడా తాము ఉన్న పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేని స్థితి జానకిదే. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అత్త, అయిపోయింది కదా, కానీ నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు, ఇబ్బంది పెట్టొద్దు. ఏంటే నోరు లేస్తుంది, మరీ కాకపోతే బతిమిలాడుతున్నానన్నా ఏంటి? నా కొడుకు కన్నా అందగాడు, నా కొడుకు కన్నా చదువుకున్నాడు, నా కొడుకు కన్నా బుద్ధిమంతుడు యోగ్యుడు నీకు మొగుడుగా వస్తాడా? మేనగోడలవిలే ఇంట్లో తిరిగే పిల్లవి చేసుకుందామని ఆశపడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావే. ఈ క్షణం చెప్తున్నాను వినవే జానకి, నువ్వు గనక బావని పెళ్లి చేసుకోలేదనుకో, మేము ఏమో ఒకళ్ళని నమ్మి నువ్వు నాకు ఇచ్చిన డబ్బులన్నీ వాళ్ళ చేతిలో పెట్టా, మీ మామయ్య కాస్త కోపం వచ్చిందనుకో మనకెందుకు అని తెంచేసుకుంటాడు. వాళ్ళిక ఆ డబ్బుల మీద వడ్డీ ఇవ్వరే అమ్మ, అవి కాస్త ఇవ్వలేదనుకో మీ నాన్నకి ఏం పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకుంటావు నువ్వు అనేసరికి జానకికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అంటే ఇప్పుడు నాన్న ట్రీట్మెంట్ కోసం తన బయటికి వెళ్ళలేదు, తనదా చదువు పూర్తవ్వలేదు, ఒకవేళ చదువు పూర్తయినా తనకి 40-50 వేలు జీతానికి మించి రాదు. అంటే ఇప్పుడు నాన్నను బ్రతికించుకోవాలంటే మేనత్త చెప్పినట్టు మేనత్త కొడుకుని తను పెళ్లి చేసుకోవాలి. భగవంతుడా, నన్ను ఎందుకు పుట్టించావు? నేనేం పాపం చేసుకున్నానయ్యా? ఎంతో ప్రేమించుకున్నారు అమ్మా నాన్న, వాళ్ళ ప్రేమ గుర్తుగా కన్నారే నన్ను. తల్లి ప్రేమ నేను ఎరిగేలోపు అమ్మని తీసుకెళ్ళిపోయావు. నాన్నని పెట్టుకోనైనా బ్రతికేదాన్నేమో,
ఆయన్ని మంచం పాలు చేసి చివరికి వేళ్ల పడిపంచన పడుండే కర్మ పట్టించావు. నానమ్మ తాతయ్యని తీసుకెళ్ళిపోయావు. చివరికి నాకు నేనే ఇవాళ శారీరకంగా మానసికంగా నన్ను నేను ప్రతి క్షణం చంపుకుంటూ వీళ్ళ అదుపాజ్ఞల్లో ఉంటూ వీళ్ళు గీసిన గీత దాటకుండా వీళ్ళకు మనసుని శరీరాన్ని అర్పించి అప్పచెప్పాలా స్వామి? ఆడదానికి ఇంతకన్నా మరో శిక్ష ఉందా? దీనికన్నా నువ్వు నన్ను పురిట్లోనే చంపినా పోనే అని జానకి బాధపడి చేసేదేమీ లేక నీ ఇష్టం అత్త అని పెళ్లి కొప్పుకొని నాన్నకి చెప్పొస్తా అని హాస్పిటల్కి వెళ్ళిపోయిందే. వెళ్ళి జరిగిందంతా రంగనాథ్కి చెప్పి బోరుమని ఏడ్చి నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాన్న, ఇప్పుడు చేసుకోవటం అసలు ఇష్టం లేదు, బావని చేసుకోవటం అంతకన్నా ఇష్టం లేదు. బావ ఎలాంటి వాడో ఏంటో నేను నీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాను. బావ అంతా కూడా రహస్యంగా మెయింటైన్ చేస్తాడు. బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా ఉండేలా ఉంటాడు. ఇప్పుడు ఈ నరకమంతా నేను ఇంకా ఎన్నాళ్ళు భరించాలి నాన్న? నాకు ఇక్కడి నుంచి పారిపోవాలని ఉందే, నేను రెక్కలు కట్టుకొని ఎగరాలనుంది. కానీ నా చదువు పూర్తవలేదు. ఇంకా ఎన్నాళ్ళు మంచంలో ఈ నరకం అనుభవిస్తావు నాన్న? ఏ ట్రీట్మెంట్ చేస్తే లేస్తావు? నువ్వు లేవ్వా నాన్న? నిన్ను తీసుకొనైనా వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో చోట బ్రతకాలని ఉంది నాన్న. ఒక్కరోజు కూడా అత్త నన్ను తీసుకొచ్చిందన్న మాటే కానీ ఒక ఆడదానిలా ఆడదాని బాధను కూడా ఏ రోజు పంచుకోలేదు నాన్న. అత్త ఏ రోజు నేను పెద్ద మనిషి అయినా చివరికి నాకు నెలసరులు వస్తున్నా తను ఒక ఆడదై తనకు 2 కూతుళ్ళు ఉండే ఒక్కరోజు కూడా మనిషిలా నన్ను పట్టించుకుంది లేదు, దగ్గరికి తీసింది లేదు, ఆదరించింది లేదు. మావయ్య తన కూతుళ్ళని అంత ప్రేమతో చూస్తాడే, కనీసం ఒక్కరోజైనా భోంచేశావా అని అడిగింది లేదు. ఎప్పుడెప్పుడు ఆకలితో ఉన్నటువంటి పులికి లేడిపిల్ల దొరుకుద్దా అన్నట్టు ఆ మధుగాడు ఎదురు చూస్తున్నాడు తప్ప వాడెప్పుడు నాతో మనిషిలా ప్రవర్తించట్లేదు. ఎందుకు నాన్న నాకే ఇంత నరకమని ఇక్కడ రంగనాథ్కి జానకి మొరపెట్టుకుంటూ ఉండగా అక్కడ విశాల పెళ్ళికి ఏర్పాట్లు చేయండి, అక్క వాళ్ళని అమెరికా నుంచి టికెట్లు వేసి పిలిపించరా, నీ స్నేహితులకే అందరికీ చెప్పు, ధూమ్ధామ్గా పెళ్లి జరిపిస్తాను, నీ పెళ్లి విషయంలో ఎక్కడా ఏది తక్కువ కానివ్వను, నువ్వు నా వారసుడివే, అందాల బరిన నీకు పెళ్ళాంగా రాబోతోంది, ఇంతకన్నా ఏం కావాలరా, నీ మేనమామ ఆస్తికంతా నువ్వే వారసుడివి కాబోతున్నావు, ఇంతకన్నా ఏం కావాలి, డబ్బు మన చేతిలో ఉంది, దాని సర్టిఫికెట్లు మన చేతిలో ఉన్నాయి, దాని బాబు ప్రాణాలు మన గుప్పెట్లో ఉన్నాయి, దాని ఆయువు పొట్టే అదే, అది ఎక్కడికి వెళ్ళలేదురా, అది బయటికి ఎగరగలిగి ఉన్నా కూడా బోను తలుపులు తీసున్నా కూడా అదే బోన్లో బందీ అయిన రామచిలుక లాంటిదే, నువ్వేమీ టెన్షన్ పడకు, దాంతో నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా గడుపు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశాల. ఆ తర్వాత మధుకర్కి జానకికి ఈ విశాల నిర్ణయించిన ప్రకారం ఎంగేజ్మెంట్లు, మెహందీలు, హల్దీలు, సంగీతులు, ఆ తర్వాత విశాల కూతుళ్ళు రావటం, పెళ్ళి, సత్యనారాయణ వ్రతం, రిసెప్షను, ఆ తర్వాత శోభనం రోజు మధుకరి జానకిని పశువులు కూడా ఒక ఆడదాన్ని అలా అనుభవించవేమో అలా అనుభవించటం, ఆ తర్వాత అది కాదు బావా కొంత టైం తీసుకుందామంటే నోరు మూసేయటం, అక్కడి నుంచి పెద్ద పంచాయతీలు చేయటం, అమ్మనే అక్కల్ని పిలిపించటం, శోభనం గదిలో ఒక పెద్ద మీటింగు, క్లాసులు పీకటం, ఇక్కడి నుంచి హనీమూన్కి తీసుకెళ్ళటం, హనీమూన్లో ఆ అన్ని రోజులు కనీసం జానకిని గదిలో నుంచి బయటికి రానిచ్చింది లేదు, ఒంటి మీద బట్ట కట్టుకొనిచ్చింది లేదు, ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు ఒంటి మీద చెయ్యించుకోవాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు గదిలోకి వెళ్ళాలి. జానకి బ్రతికేంటో జానకికే అర్థం కాక నాకన్నా వెలయాళ్ళు వేశ్యలు ఎంతో విలువతో బ్రతుకుతున్నాయేమో అని వెళ్ళి తండ్రి దగ్గర పడి ఏడ్చుకొని చెప్పుకునేదే. ఇంత దాంట్లో జానకి నా చదువు మాత్రం నేను ఆపనత్తయ్యా అనే విశాలకి తేల్చి చెప్పేసిందే. రంగనాథ్తో నాకున్న ఒకే ఒక ఊరట ప్రశాంతత ఆ చదివే నాన్న, అది కూడా వదిలేసుకున్నానంటే రేపు నా బ్రతికేంటో నాకే అర్థం కావటం లేదు, పిచ్చిదాన్నై పిచ్చెక్కిపోద్దేమో పద్దాకి ఇంట్లో ఉంటే, అదే కాక వాడికి ఎదురుగా ఉంటే ఆ బెడ్రూమ్లో నరకం నేను భరించలేకపోతున్నానని జానకి కాలేజీకి వెళితే వెళ్ళని, ఎందుకు అనవసరంగా వద్దంటాం, ఇప్పుడు వద్దన్నామనుకో అనవసరంగా లేనిపోయిన అనుమానాలు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి దాకో వెళ్తాయి, దానికే కడుపు వచ్చిందాకా కడుపున కాయగాసిందాకే ఏడదైనా ఎగిరెగిరి పడేది కులికేదే, ఆ కాస్త బిగుతులు తగ్గితే ఆ తర్వాత అదే దిగుద్దులే అని కొడుక్కి ధైర్యం చెప్పింది విశాల. ఆ తర్వాత జానకి కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. జానకికి ఏ కష్టం ఏ బాధ ఉన్నా చెప్పుకునేది జానకి ముగ్గురితో మాత్రమే. ఒకటి
పైన ఉన్న కనిపించని ఆ భగవంతుడి దగ్గరే ఉన్న అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతగారులతో, ఇక భూమి మీద ఉన్న వాళ్ళ నాన్నతో, ఇక ఇటొస్తే తనకి చిన్నప్పటి నుంచి మేనత్త ఇంటికి వచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి స్నేహితురాలుగా ఉన్న గీతకి జానకి గురించి ఏ నుంచి జెడ్ వరకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళ కుటుంబ విషయాలు, జానకి విషయాలు అన్నీ. జానకి పెళ్ళైన తర్వాత కాలేజీకి వస్తుంటే, గీత నువ్వు చూడవే ఎంత హాయో, వీళ్ళందరూ చూడు పడి చస్తున్నారు అంది. దేనికట అంతోటి హాయి, వాళ్ళెందుకు అంత బాధపడిపోవటం అంది జానకి. దేనికంటావేంటే, ఒక్కోదానికి బాయ్ ఫ్రెండ్లని, బ్రేకప్లని, ప్యాచప్లని, అమ్మా బాబులు సంబంధాలు చూస్తున్నారని, ఒకడికి బట్టతలని, ఒకడు నల్లగున్నాడని, ఒకడికి పళ్ళెత్తులని, ఒకడు పొట్టిగా ఉన్నాడని, ఒకడు సంపాదనా పరుడు కాదని, ఒకడు అమ్మ మంచిది కాదని, అక్క మంచిది కాదని, చెల్లి మంచిది కాదని, ఎన్ని ప్రాబ్లమ్స్ చూసావా అమ్మాయిలకి. నీకైతే ఆ ప్రాబ్లమే లేదే తల్లి. చక్కగా అటు మీ నాన్నగారి హెల్త్ బాగాలేదన్న దిగులే తప్ప హ్యాపీగా అమ్మలా చూసుకునే మేనత్త, చక్కగా సొంత వదినలో మీ మేనత్త కూతుళ్ళు, దానికి తోడు బంగారంలాగా చిన్నప్పటి నుంచి తెలిసిన వాడే, అందగాడు, చదువుకున్నోడు, వ్యాపారస్తుడు, కులంలో కులం, రక్తంలో రక్తం కలిసిపోయింది హ్యాపీగా మీ బావ. పగలు మీ అత్త హ్యాపీగా చూసుకుంటుంది, రాత్రి మీ బావ బాగా సుఖపెడతాడు, దానికి తోడు కాలేజీలో మాతో ఎంజాయ్మెంటు. నీలా ఉండాలి లైఫ్ అంది గీత. ఏమోలే, దేవుడు నీకు కూడా ఇలాంటి లైఫే ఇస్తాడేమోలే అని పైకి ఏం మాట్లాడకుండా మనసులో మాత్రం అవును, దేవుడు అన్నీ ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు, ఎందులోనూ నా ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను అంటే ఏంటి ఆలోచిస్తున్నావు అంది గీత. ఆ మాటకి జానకి, జరిగినవన్నీ నీకు తెలుసుగా గీత, జరుగుతున్నవి నీకు తెలుసుగా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావో. అబ్బా పోవే బామ్మ, ఉన్న లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించాలి కానీ మాలాగా నీదేమైనా మిడిల్ క్లాస్ బ్రతుక. నేను చూడు, మా అమ్మ నాన్న పల్లెటూరులో ఉంటారు. మా నాన్న మమ్మల్ని చదివించడం కోసమే, బ్రతుకు ఏడ్చడం కోసమే నరకం పడుతూ ఉంటాడు. రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేసి మా నాన్న కూడబెట్టిన తొక్కేమీ లేదు. వచ్చిన జీతం వచ్చినట్టుగా మా కడుపు నింపుకోవటానికే పోద్ది. కుట్టి కుట్టి ఆ మిషను మా అమ్మ కాళ్ళు అరిగిపోతున్నాయి. పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, కారాలు అమ్ముకు తినే, అడుక్కు తినే బతుకు. ఇక నా చెల్లెళ్ళంటావా, అక్క చదివితే చాలే అని గవర్నమెంట్ స్కూల్లో పడి ఏడుస్తూ ఇప్పుడు వచ్చినాయి అయ్యి కాలేజీలకి ర్యాంకుల మీద. అబ్బో ఏం బతుకులే కానీ, ఉన్న ఎకరా పొలంలో వచ్చే తిండి గింజలు ఇక అయ్యే సంవత్సరం అంతా ఎలా వాడుకోవాలా అని ఆలోచించుద్ది మా అమ్మ. ఏం బతుకులే మా బతుకులు, నీలాగా రోజుకో నగేసుకోగలనా, నీలాగా రోజుకో తిండి తినగలనా, నీకు వచ్చినంత అందమైన మొగుడు, ఆస్తున్న మొగుడు నాకు వస్తాడా అంది గీత. ఏమోలే, కొందరికి చెప్పినా అర్థం కావు ఇలాంటివి అని వదిలేసింది జానకి. ఆ తర్వాత జానకి వారం వారం వెళ్ళి రంగనాథ్ని చూసి రావటం, ఆ తర్వాత మధ్యలో విశాల కూతుళ్ళు 6 నెలలకోసారి అమెరికా నుంచి వచ్చి వెళ్ళటం, చుట్టుపక్కల అమ్మలక్కలు కోడలు ఇంకా నీళ్లు పోసుకోలేదు, కడుపు రాలేదు అని అడిగితే, చదువుతుందిగా అప్పుడైనా, చదువు అయిపోయిన తర్వాత వస్తదిలే ఏడవబోద్ది కడుపు, ఎరా రోజు చేయేస్తున్నావా అని విశాల మధుకర్ని అడగటం, బాగానే ఉన్నామమ్మా మేమని మధుకర్ చెప్పటం, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. మధుకర్కి పగలంతా అమ్మా నాన్నలు మెచ్చిన కొడుకుగా, వ్యాపారవేత్తగా, అందరితో మంచి పేరు తెచ్చుకునే ఉత్తముడుగా జానకి గుర్తురాదు. రాత్రి అలా పడగదిలో అడుగు పెడితే జానకి ఒక మనిషి అనేదే మర్చిపోతాడు మధుకర్. భయపడుతూనే గదిలోకి వెళ్ళే జానకి శరీరం అప్పచెప్పటం మొదలుపెట్టేసింది. తర్వాత ఇక అతని కార్యక్రమాలు పూర్తయ్యాక పుస్తకాలు ముందేసుకొని కూర్చొని పిచ్చిదానిలాగా చదువుకునేదే. ఇలా ఏది ఏమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ననుకున్నా తన చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు అనే పట్టుదలతో, చదువు అనే ఆయుధం తనకి ఏ క్షణం ఎలా ఉపయోగపడుద్దో తెలియదని ఆ చదువునే నమ్ముకొని బ్రతకడం మొదలుపెట్టింది జానకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఉన్న లెక్చరర్స్, ప్రొఫెసర్స్ పీజీ చేయొచ్చు కదమ్మా జానకి అని అడిగితే, చేస్తాను సార్ అని చెప్పింది. పెళ్ళై కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు దీనికి పిల్ల పీచు లేరేంటమ్మా అని విశాల కూతుళ్ళు అనేసరికి, విశాల
కొడుకుతో, అరే ఒకసారి నువ్వు ఇది ఏమీ వాడట్లేదుగా, నా తెలియకుండా ఏమైనా వాడుతున్నారా అంటే, అలాంటిదేమీ లేదమ్మా అన్నాడు మధుకర్. ఏమిటత్తా నువ్వు నీ మాటలు అనేసరికి, అది కాదే, అందరికీ కడుపులు వస్తున్నాయి, పిల్లలు పుడుతున్నారు, వారసులను ఎత్తుకుంటున్నారు, నీకు పుట్టలేదని ఏ టైంకి జరిగేది ఆ టైంకి జరుగుద్ది, కంగారు పడతావు ఎందుకత్తా? కంగారు పట్టం కాదే, కంగారు అంటావేంటి? ఏమూలే తల్లి లేని పిల్లవి, మేనగోడలివి, తండ్రి మంచానున్నాడని చేసుకొని తీసుకొస్తే మాకు మాత్రం పిల్లల్ని ఎత్తుకోవాలని ఉండదా ఏంటి? వాడికి మాత్రం తండ్రి అవ్వాలని ఉండదా? వాళ్ళకి మేనత్తలు అవ్వాలని ఉండదా? ప్రపంచం మొత్తం వాడిని ఏమనుకుంటారే? ఇప్పుడైనా తప్పే ఉంది, వెళ్ళి ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకొనిస్తే అంటే లోపం నాలోనే ఉంటుందా? అంటే ఏంటి, నా కొడుకు మగాడు కాదంటావా? అత్త పిచ్చి మాటలు మాట్లాడుకో, ఎవరిలో ఏముందనేది ఎవరికి తెలుసు? అయినా ఇప్పుడు ఎవరిలో ఏమున్నా పుట్టేటానికి వాళ్ళే పుడతారు. నువ్వు నా మేనత్తవి, బయట అందరు అత్తగారులు మాట్లాడినట్టు మాట్లాడకు అందే జానకి. అయినా సరే పట్టుపట్టి పంతం పట్టి విశాల హాస్పిటల్కి పంపిస్తే అన్ని టెస్టులు రాశారు డాక్టర్లు. ఆ టెస్టులకి వీళ్ళు బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఇచ్చి తిరిగి వచ్చేసారు. ఈలోపు జానకి కాలేజ్ దగ్గరికి వెళ్ళి తన పీజీ కోసం అడ్మిషన్ కూడా తెచ్చుకుంది. మళ్ళీ ఇదేం గోలే అంది విశాల. చూడత్తా, నేను చదువుకున్నంత నన్ను చదివిస్తాను అన్నప్పుడే నేను బావని పెళ్లి చేసుకుంటానన్నా, నువ్వు ఒప్పుకున్నావు బావ, ఇప్పుడు ఎదురు తిరగకూడదు అంది జానకి. అనేసరికి ఫీజు కూడా విశాల ఇవ్వటం, జానకి మొత్తం కట్టేయటం కూడా అయిపోయింది ఈ వారం రోజుల్లో. విశాల కూతుళ్ళు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు రిపోర్ట్స్ ఏంటో తెలుసుకొని వెళ్దామని ఇక్కడే తిష్టేసి కూర్చున్నారు. రిపోర్ట్స్ వచ్చాయి. మధుకర్ రిపోర్ట్స్ తీసుకొని మొహం అంతా కందగడ్డలా చేసుకొని ఇంటికి వచ్చాడు. ఏమైందిరా అని అడిగారు వీళ్ళు. అడిగేసరికి రిపోర్ట్స్ విశాల కూతుళ్ళకి ఇస్తే, చదివితే ఏమైందే అంది విశాల. నీ కోడలికి శాశ్వతంగా పిల్లలు పుట్టరు, నీ కోడలికి గర్భసంచిలో లోపం ఉంది, అది సంసారం చేయటానికి పనికొచ్చే బొమ్మే తప్ప పిల్లల్ని కంటానికి పనికొచ్చే అమ్మ కాదే అమ్మ అని చెప్పారు కూతుళ్ళు. దాంతో ఏ విధంగానూ కుదరదన్నారా అంది విశాల. అడిగానమ్మా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అలాగే ఏమైనా సరే చేసే వీలుందా అంటే, లేదు సరుగసి ఒక్కటే దారి అన్నారు. అది తనకి ఎగ్స్ రిలీజ్ అవ్వటం లేదు, నేను నా స్పర్మ్ ఇస్తే వేరే అమ్మాయి ఎగ్తో కలిపి తనకెటు పిల్లలు పుట్టరు కాబట్టి కోర్టు ఈజీగానే పర్మిషన్ ఇచ్చుద్ది, కనొచ్చు అని చెప్పారన్నాడు మధుకర్. అలా వేరే వాళ్ళకంటే వాళ్ళు మన పిల్లలు ఎలాగవుతారా అంది విశాల. అనేసరికి జానకి వచ్చింది ఇంటికే. వస్తే మూకుమ్మడిగా జానకి మీద దాడి చేసి గొడ్రాలువని, గొడ్డు మొద్దానివని, పెద్ద బుద్ధి తక్కువ పని అయిపోయిందని, మేనగోడలువని బుద్ధి తక్కువై తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు నోరు మూసుకొని ఊరుకోక, బుద్ధి లేని ఎళ్ళమ్మట పని పాట లేని పనికిమాలని అన్నీ వచ్చి చెప్పినయని, నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకున్నానని, పిల్లా పాప లేని గొడ్రాలువని, కాయలేని చెట్టువని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఎందుకత్తా నోరు పాడేసుకుంటున్నావు, ఇక ఆపుతావా నువ్వు, పెళ్ళికి పరమావధి పిల్లలేనా అనేసరికి, ఏంటే నోరు లేస్తుంది మా అమ్మ మీద అని మేనత్త కూతుళ్ళు జానకిని కుట్టారు, చేయి చేసుకున్నారు జానకి మీద. పిచ్చి పట్టిందా మీకు, ఏంటి మీరంతా కలిసి అనేలోపు మధుకర్ నోరు మూసుకొని లోపలికెళ్ళు అన్నాడు జానకినే. ఆ రోజు మొదలు జానకికి కొత్త కష్టాలు, కొత్త నరకాలు మొదలైనాయి. విశాల మాటకు ముందు మాటకు వెనక గొడ్రాలంటం, గొడ్డుపోద్దంటం, జానకిని కొట్టటం, తిట్టటం మొదలు పెట్టేసిందే. చేయి చేసుకోవటం మొదలుపెట్టాడు మధుకర్ కూడా. కారణం లేకుండా అసహించుకోవటం, విదిలించటం, నువ్వు సంసారానికి తప్ప దేనికి పనికిరావా అంటాం. అలాగని ఆమెని ఇదివరకు పెట్టే టార్చర్ కన్నా ఎక్కువ పెట్టే, చివరికి దీనికన్నా ఉపయోగపడతావు, ఇంకా దేనికి ఉపయోగపడతావే నువ్వు, రాగదిలోకని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళటం, అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా వద్దు వద్దు అని జానకి మొత్తుకొని మొర్రెత్తుకుంటున్నా వినకుండా అడ్డమైన మొక్కులు మొక్కానని విశాల జానకిని నలగదీసేసిందే. ఇక మోకాళ్ళ మొక్కులని, అంగప్రదక్షిణాలని, జానకి చేత ఆవ్రతాలని, ఈనోములని, ఆ పూజలని, ఆ పసర్లు తాగిచ్చే, వద్దో దేవుడా అంటున్న ఆ మందులు మింగిచ్చి ఈ మందులు మింగిచ్చే మొగుణ్ణి ఇక
కూతుళ్ళతో డైరెక్ట్గా తను చెప్తే బాగోదు కాబట్టి అల్లుళ్ళని అమెరికా నుంచి పిలిపించి మరీ ఇక పడగదిలో ఉండేటటువంటి స్టైల్స్ చేయించేయమని, అలా భార్యతో ఉండి చూడమని, ఇలా భార్యతో ఉండి చూడమని ఎవరికి తోచిని వాళ్ళు చెప్పి అమెరికా నుంచి అడ్డమైన మందులు తెచ్చి జానకి గొంతులో వేసి మొత్తానికి 2 సంవత్సరాలు ప్రత్యక్ష నరకం చూపించేశారు జానకికి. జానకి పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇక అయిపోవచ్చిన టైంలో జానకికి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఈలోపు జానకి వాళ్ళ నాన్న రంగనాథ్కి సీరియస్గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చేసరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో ఒకళ్ళు ఉంటే మంచిదమ్మా అని చెప్పాడు డాక్టర్ గారు. రంగనాథ్ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా ఒక నర్సు ఉంటుంది, ఆమె మూగదే, కానీ రాయగలదు, చదవగలదు, మనకన్నీ సైగల ద్వారా చెప్పగలదు. నువ్వు ఉంటే మంచిదమ్మా ఆయన పక్కన అనేసరికి నేనే ఉండి మా నాన్నను చూసుకుంటాను అని చెప్పింది జానకి. చెప్పిన తర్వాత జానకి అలా వెళ్ళిందని గీతకి తెలిసే గీత కావాలని ఏమీ ఎరగనట్టు జానకి ఉందా ఆంటీ అనుకుంటూ విశాల దగ్గరికి వచ్చేసరికి విశాల లేదమ్మా దాని బాబుకు బాగోలేదని చూడటానికి వెళ్ళిందంటే మీరెలా ఉన్నారా అంటే నానమ్మను కాలేని బతుకునాదే, వారసుని ఎత్తుకోలేని బతుకునాదే, మేనగోళ్లే కదా అని నమ్మి చేసుకుంటే మా బతుకులు ఇలా అయిపోయినాయి అమ్మ. ఇంత సంపాదన ఎవరి కోసమో, ఇంత ఆస్తిపోస్తులు ఎవరి కోసమో 2 చేతులా గడిస్తున్నాడు వాడు. నాన్న అని పిలిపించుకోలేకపోతున్నానని నానా బాధ పడుతున్నాడు వాడు. ఎవరికి చెప్పుకుంటే ఏం లాభం, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని మా కర్మ అంతా అనే విశాల అంటుండగానే అక్కడికి మధుకర్ వచ్చాడు. మధుకర్కి గీత చిన్నప్పటి నుంచి తెలుసు, ఇద్దరికి పరిచయం ఉంది, మాట్లాడుకుంటారు. బిజినెస్ బాగుందా అని అడిగింది గీత మధుకర్ని. బాగుంది అన్నాక ఏంటి ఈ మధ్య నువ్వు బాగా పాడైనట్టున్నావు, మనిషివి దశలపై కనపడుతున్నావు, ఏంటో ఇదివరకటి హుషారు లేదు నీలో అనేసరికి మీరు మాట్లాడుకుంటూ ఉండండి అమ్మా నాకు పేరెంట్ ఉందని విశాల వెళ్ళిపోయింది. మధుకర్ కూర్చొని జానకిని గురించే ఏముంది, పెళ్లి చేసుకున్నాను మరదలే కదా అని, ఏమాత్రం తన మీద నాకు ప్రేమ లేదో, ఏమాత్రం తన మీద నాకు ఇష్టము లేదో, ఏదో అలా గడిచిపోతున్నాయి రోజులు. ఒక ఆడది ఒక మగాడిని తండ్రి చేయటం కన్నా మగాడు కోరుకునేది ఏముంది చెప్పు, అది కూడా ఇవ్వలేనప్పుడు ఇంకా అదెందుకు, నేను నీకు స్వార్థపరుల్లా కనపడుతున్నానా గీత, భార్యను తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతున్నట్టు కనపడుతున్నానా గీత అని మధుకర్ అనేసరికి చాచా నువ్వు అన్న దాంట్లో తప్పే ఉంది, నిజమేగా, పువ్వులు పోయిన చెట్టుకి కాయలు కాయని చెట్టుకి మూడువారిపోయిన చెట్టుకి విలువే ఉంటుంది, నువ్వు అన్న దాంట్లో తప్పే ఉంది, ఏ మగాడికి ఆశ ఉండదో, ఏ నానమ్మ అనుకోదో, ఏ ఇంట్లో ఉండదో, ఏముంది దాంట్లో మీరన్నదే, జానకిని మీరు ఇంకా ఇంట్లో ఉండనివ్వటమే గొప్ప విషయం అంది గీత. అలా మధుకర్ని భుజం మీద పడుకోబెట్టుకొని ఓదార్చింది. ఆ తర్వాత గీతకి మధుకర్కి కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక జానకి వాళ్ళ నాన్నకి కాస్త కుదుట పడిందని జానకి తిరిగి రావటం, జానకి ఫైనల్ ఎగ్జామ్స్ రాయటం, ఆ తర్వాత జానకి ఉద్యోగానికి వెళ్తానంటో వద్దని ఇంట్లో పెద్ద బీభత్సం రచ్చ రభస. విశాల మధుకర్ కలిసి గీత ఉద్యోగానికి వెళుతోందని జానకంటే దానికంటే అతిగతి లేదు, వెళ్ళొద్ది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని జానకిని పడేసి చితక్కొట్టడం అన్నీ జరిగిపోయినాయి. దానికి తోడు మధుకర్ జానకిని పక్కనే ఉండగా అటు తిరిగి పడుకొని గీతతో చాటింగ్ చేయటం, గీతతో బయట రెస్టారెంట్లకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, షికారుకి వెళ్ళటం. ఒకరోజు మధుకర్ ఆఫీస్ పని మీద ట్రిప్కు వెళుతున్నానని గీతను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత పడగదికి వచ్చిన ఇద్దరు శారీరకంగా కలిశారు. అలా ఒకరోజు కాదు, ఒకసారి కాదు, లెక్కలేనన్ని సార్లు ఆ 15 రోజుల్లో కలిశారు. మొదటి నుంచి అడ్డు చెప్పని గీత ఆఖరి రోజు మాత్రం ఇప్పుడు నా బ్రతికేమైపోవాలి, నేనేమైపోవాలి, నాకు ఒక విలువ అంటూ ఉందా, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అని మధుకర్ని కౌగులించుకొని వెక్కి ఏడిస్తే పేరుకు అది పెళ్ళామన్న మాటే కానీ దానికి ఓ విలువ ఉందంటావా, పిల్లల్ని కనలేనది నా జీవితంలో ఉండే ఉపయోగం ఏంటంటావు, అసలు అది వదిలించుకోలేని గుదిబండగా తయారైంది నా మెడకే, కడమ కాలిపోయి అన్నా అని మమ్మ తెచ్చి పెట్టింది ఇవన్నీ మా నెత్తి మీద, అయినా పిల్లల్ని కనలేని అది ఉన్నా సరే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు,
నాకు నువ్వంటేనే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచే అదంటే ప్రేమేమీ లేదు. ఏదో మరదలు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఇక పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీద చెయ్యక తప్పదు కాబట్టి చెయ్యేశాననే కొత్త కథ వినిపించాడు మధుకర్. దొందే అన్నట్టు ఇద్దరు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత మధుకర్ గీతతో క్లోజ్గా ఉండటం గమనించిన విశాల ఏంట్రా ఏమైంది అని అడిగితే విశాల కూతుళ్ళిద్దరూ అమెరికా నుంచి వచ్చారు. ఏంట్రా చెప్పవమ్మ అని అడిగితే జరిగింది మొత్తం చెప్పుకొచ్చాడు మధుకర్. ఇద్దరం ఫిజికల్ అయ్యామని క్లోజ్ అయ్యామని చెప్తే అదేదో అక్రమ సంబంధంలాగా అమ్మాయిని వేరే ఉంచి నువ్వు హోటల్ రూములు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందిరా? అదేదో ఇది గొడ్డు ముద్దేగా మెళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకొని ఇంటికే తీసుకొచ్చి కాపురం పెట్టుకో. ఉంటే ఇది ఉంటుంది పని మనిషిగా ఒక మూల. ఆ పిల్ల కాపురం చేసే పిల్లల్ని కాను రేపొద్దున నీ బతుకేమైపోవాలి తమ్ముడు అని చెప్పారు అక్కలు. దాంతో మధుకర్ మీ ఇష్టం అనేశాడు వాళ్ళనే. ఇక వీళ్ళే తీసుకెళ్ళి ఇక జానకి బ్రతుకుండగానే మధుకర్కి గీతతో వివాహం జరిపించి తీసుకొచ్చేసరికి జానకి ఇంటికి వచ్చిందే. జానకి ఇంటికి వచ్చేసరికి ఎదురుగా గీత మెళ్ళో దండలతో మధుకర్ పక్కన. ఏంటి ఏం జరుగుతుంది అని అడిగితే ఏం జరిగేదేముంది, నిన్ను పెళ్లి చేసుకొని నేను ఇంతకాలం అనుభవించిన నరకం చాలు. నాకు గీతకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మేమిద్దరం శారీరకంగా ఒకసారి కలిసినా 100 సార్లు కలిసినా తప్పే కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకొచ్చాం. ఆ తప్పుని అలాగే ఉండి సొసైటీలో తనేదో తప్పు పని చేసి తప్పుడుదైనట్టు తన మీద నిందపట్టం ఎందుకని అమ్మ అక్కలు నాన్న కలిసి నాకు తనకి వివాహం జరిపించారు. పిల్లల కనలేని గొడ్రాలివి కదే నువ్వు, కాబట్టే తన్ని చేసుకొని వచ్చాను. అయినా ఇంకా ఏముంది నీలో, చూసిన సినిమా ఎన్ని రోజులు చూస్తాం, ఒకే కూరతో భోజనం ఎన్నాళ్ళు తింటాం అనేశాడు మధుకర్. శభాష్ అంటే పెళ్లికి పరమావధి పిల్లలు. శారీరక కోరికలు తీరిపోయిన తర్వాత ఒక ఆడదాని శరీరం చప్పరించేసి ఊసేసిన చూయింగం. కానీ అదే ఆడది జీవితాంతం మరి అదే మొగుడితో అలాగే ప్రతిరోజు మొగుడిని చూస్తూ కాపురం చేయాలి. అదే రుచుల్ని ఆడది కూడా వెతుక్కోవటం మొదలు పెడితే వెతుక్కోవే, ఎవడొద్దన్నా నిన్ను నువ్వు వెతుక్కోవాలనుకుంటే ఈ నిమిషమే ఇంట్లో నుంచి బయటికి పో, లేదంటే కనుక నోరు మూసుకొని నువ్వు మూలన పడుండో, నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకో తెలుసా, నీ బాబు ట్రీట్మెంట్కి లక్షల్లో అవుతున్నాయి. నువ్వు బయటికి వెళ్ళి బతకగలను అనుకొని మా మీద కేసులు పెడదాం, మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటే అసలుకే మోసం వచ్చే నీ బాబుని వీధికి ఇడుస్తారు, జాగ్రత్త అంది విశాల. మేనత్తవని అనుకున్నాను, అమ్మవి కాలేకపోయావు, అత్తవి కూడా కాలేకపోయావు, నువ్వు ఒక ఆడదానివే అంటూ ఉండగా ఇక గీత పోనీలేవే, నేనేమి అతన్ని నీ నుంచి దూరం చేయాలనుకోవట్లేదు. ఒక్క మాట చెప్పమంటావా, సవతి వచ్చింది పర్వాలేదులే, నాలో లోపం ఉంది కాబట్టి వచ్చింది అని అనుకోవటానికి నువ్వు బయట దానివి కాదు గీత. చిన్నప్పటి నుంచి నాకే కష్టం సుఖం ఉన్నా నేను మా అమ్మ మా నాన్న తర్వాత నమ్మి చెప్పుకుంది నీకే. నా కథ విన్న తర్వాత చాలామంది ఆడవాళ్ళకి సిగ్గు బుద్ధి లజ్జ జ్ఞానం అన్నీ రావాలి. ఎందుకో తెలుసా, పక్కింటిదే ఎదురింటిదే నా స్నేహితురాలే చిన్నప్పటి నుంచి నా జీవితంలో ఉందే అని అన్నీ పంచుకుంటూ ఉంటారు. చివరికి ఇలా పక్కలు పంచుకోవాల్సిన కర్మ కూడా వాళ్ళకు వస్తుందని వాళ్ళు ఊహించుకోరేమో. ఏం చేద్దాములే కానీ నీ బుద్ధిని నువ్వు బాగా బయట పెట్టుకున్నావు. నిజమేగా, కుక్కతోక వంకర్ని ఎవరు మాత్రం తీయగలరు అనేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది జానకి. మళ్ళీ నా గదిలోకి రావద్దు, నన్ను తాకొద్దని మధుకరికి వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ వీళ్ళ కథ ఇలా ఉంటే గీతనే ఇలా పెళ్లి చేసుకుంటాను, మధుకరికి నాకు మధ్య ఇలా జరిగిందని గీత చెప్తే గీత వాళ్ళ అమ్మ నాన్న చాలా అభిమానవంతులు. గీతని కాండ్రిచి ఉమ్మూసి పాపిష్టిదానా, ఆ పిల్లనే నానా మాటలు అంటున్నారంటే నిన్నెన్ని మాటలు అంటారే, అయినా నువ్వు చేసేది ఎంత అన్యాయమే. చిన్నప్పటి నుంచి ఆ పిల్ల నువ్వు స్నేహితురాలువని ఎన్నిసార్లు తను తినే బాక్సులో ముద్ద పెట్టింది, తను బట్టలు కొనుక్కునేటప్పుడు బట్టలు కొనిచ్చింది, నిన్ను తనతో సమానంగా చూసింది. మేము ఫీజు కట్టలేనప్పుడు ఎన్నోసార్లు నీ కోసమని ఆ పిల్ల ఇంట్లో నుండి డబ్బు తన ప్రాజెక్టులకని అడిగి తెచ్చి నీకు ఫీజులు కట్టింది, నీకు బుక్స్ ఇప్పించింది. తప్పే, అన్యాయమే. ఆ పిల్ల తాళిలో నువ్వు భాగాన్ని పంచుకోవాలనుకోవటం, పక్క పంచుకోవాలనుకోవటం, వాడికి బుద్ధి లేదు, వాడికి సిగ్గు లేదు. నువ్వు ఆడదానివి, నీకు ఇంకితం తెలియొద్దు. పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నాడా ఆ పశువు,
అదే లోపం వాళ్ళలో ఉంటే ఆ పిల్ల ఇంకొకరిని చేసుకుంటానంటే ఒప్పుకుంటారటే. మేనత్తగా దాని జ్ఞానం లేదు. దాని కూతుళ్ళు ఆడజన్మెత్తి వాడికి తెలియట్లేదు. వాడు మగ పశువు. నీకేమైందే పాపిష్టిదానా, అలా ఒక ఆడదాని ఉసురు పోసుకోకూడదే అన్యాయంగా అని గీతకి ఎన్నో విధాలు పడిపరి విధాలు చెప్పి చూశారు అమ్మా నాన్నలు. వాళ్ళని ఎదిరించి ఏం చేయమంటారు మరి. డబ్బున్నోడికి కావాలని గేలం వేశాను. మొదటి నుంచి వాడి మీద నాకు కన్నుందే. వాడు సడన్గా దీన్ని పెళ్లి చేసుకుంటాడని నేను ఊహించలేదు. ఏదో ఒక రోజుకి నా గ్రిప్పులోకి తెచ్చుకోవచ్చు అనుకున్నాను. కాలేజీలో చాలామందిని ట్రై చేశాను. చాలామందితో వన్ నైట్ స్టాండ్లు గడిపాను. ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఎవడూ పెళ్లిదాకా రాలేదు. వీడిని సెట్ చేద్దాం అనుకునేలోపు దీన్ని చేసుకున్నాడు. దీనికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. దానికి తోడు దీనికి గొడ్రాలయ్యి ఇది పిల్లలు పుట్టే అవకాశం లేనిదైందే. వాడే నాకు క్లోజ్ అయ్యాడు. నన్ను కావాలనుకున్నాడు. ఫిజికల్గా కలుద్దామన్నాడు. దాన్ని నేను కాదనలేకపోయాను. అయినా నేను చేసిన దాంట్లో తప్పేంటి. అది గొడ్రాలు కాబట్టే, గొడ్డుమొద్దు కాబట్టే, అతను నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టే, కోటీశ్వరుడు, అందగాడు, చదువుకున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం, అక్కలకి ఇష్టం, వాళ్ళ నాన్నకి ఇష్టం. నేను అన్ని విధాలా పర్ఫెక్ట్ ఆడదాన్ని. దానిలా గొడ్రాలనయ్యే ఆడదాన్ని కాదు. కావాలని ఇష్టపడ్డాను, మనసు పడ్డాను, చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను కూడా. ఏంటైతే ఇప్పుడు ఒకటి, నన్ను మిడిల్ క్లాస్ బ్రతకమంటారా, మీ దగ్గరుండి అడుక్కు తినమంటారా, మీ దగ్గరుండి మీ ఇద్దరు కూతుళ్ళలాగా నన్ను కూడా మీలాగే నేలబారు బ్రతకమంటారా. మీది ఒక జన్మేనా. కూతుళ్ళని రేపొద్దున తార్చుకోవటానికి కూడా వెనకాడిన అమ్మా నాన్నలు మీరు గతి లేకపోతే ఎవడు కానమన్నాడు. పేదరికంలో 3 కూతుళ్ళనే. అసలు మీరే ఆ రోజున ఏ కాండోమో వాడుంటే ఈ కర్మ వచ్చేది కాదేమో నాకు అని గీత నోటికొచ్చినట్టు మాట్లాడేసింది వాళ్ళ అమ్మా నాన్నల్ని. దాంతో చెల్లెళ్ళు అమ్మా నాన్న కలిసి గీతకి వీపు సాపు చేసి గీతని ఇంట్లోంచి బయటికి గెంటి, ఒక ఆడదాని ఉసురు పోసుకున్న ఏ ఆడది చరిత్రలో బాగుపడ్డట్టు లేదే. కన్న తల్లి దీవినా గురువు దీవినా తప్పదంటారు. నీ మీద మట్టెత్తి పోస్తున్నాను. నువ్వు సర్వనాశనం అయిపోతావు, దుమ్ము కొట్టుకుపోతావు, ఊడ్చుకుపోతావు. నీ అరణ్య రోదన వినేవాడు లేక నీ బతుకు కుక్కలు చింపిన విస్తర కాకపోతే చూడు. ఏ కన్న తల్లిని తండ్రిని అనకూడని మాటలు అన్నావో, దేవుళ్ళలాంటి మీ నాన్న మనసు ముక్కలు చేశావో, తోడబుట్టిన వాళ్ళని హీనంగా మాట్లాడావో, ఒక ఆడదాని బ్రతుకులో నిప్పులు పోయడానికి సిద్ధపడ్డావో, నువ్వు బాగుపడవే, నువ్వు నాశనం అయిపోతావు. నీకు మాకు ఏ సంబంధం లేదని గెంటేశాకే గీత వచ్చి ఇంత కథ నడిపించి మధుకర్ని పెళ్లి చేసుకొని ఇక్కడ అడుగు పెట్టింది. ఆ తర్వాత కావాలని జానకి ఎదురు మాట్లాడిందనే కోపంతో విశాల కూతుళ్ళు కలిసి జానకి చేతే శోభనం గది రెడీ చేయించి మధుకర్ని గీతని కావాలని జానకి ముందు నుంచే గదిలోకి పంపించటం. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళ నోట్లు ఒకళ్ళు తినిపించుకోవటం, ఒకళ్ళు ఒళ్ళు ఒకళ్ళు పడుకోవటం, సరసాలాడటం, షాపింగులకి, సినిమాలకి, షికార్లకి, ట్రిప్పులకి, హనీమూన్లకి వెళ్ళి రావటం, హీనంగా చూడటం, జానకిని అయిందానికి కాందానికి ఈసడింపులు, విదిలింపులు, కొట్టటాలు, తిట్టటాలు. ఈ అవమానాలన్నీ భరించలేక జానకి ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందే. కోలుకో నాన్న, నీకు దండం పెడతాను. లే నాన్న, నేను అక్కడ నరకం అనుభవించలేకపోతున్నాను. ఇంకా ఎంతకాలం ఈ మంచంలో పడుంటావు నాన్న. నాకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది నీ చెల్లెలు. ఇక నీ చెల్లెలు మొగుడైతే ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో తెలుసా. నీ మేనకోడళ్ళు, నీ మేనల్లుడు నన్ను ఎంత హీనంగా చేసేసారో తెలుసా. స్నేహితురాలను నమ్మితే గీత ఎలా చేసిందో తెలుసా. ఇప్పుడు నీ చెల్లెలు చెప్తోంది ఏంటంటే, నీ చెల్లెలు కొడుకుతో నేను మీద చేయించుకోవాలంట. తన కొడుక్కి సుఖాన్ని ఇవ్వాలంట. తన కొడుకు నాకు సుఖాన్ని ఇవ్వకపోతే నేను వేరే దారులు వెతుక్కుంటానని కొడుకుని గదిలోకి పంపిందే. నేనేమీ వద్దనలేదే. నువ్వే అతన్ని నీ గదిలోకి రావద్దన్నావు. అదే ఇంకో ఆడదైతే ఊరుకుంటుందా, నిన్ను ఇంట్లో నుంచి గెంటైదా. అయినా నువ్వు గొడ్రాలు అయినప్పుడు లీగల్గా కోర్టు కూడా ఏమంటదినే. నిన్ను గెంటేసిన వాళ్ళ తప్పనేమి అందే. నేను మంచిదాన్ని కాబట్టే నువ్వు ఇంకా ఇక్కడ ఉంటున్నావని దాని దయాభక్ష మీద నేను బ్రతుకుతున్నట్టు గీత మాట్లాడుతోంది నాన్న. అసలు నా బతుకే ఎందుకు ఇలా అయిపోయింది నాన్న, నేను చస్తే పీడా పోద్దేమో అని జానకి వెక్కి వెక్కి ఏడ్చెళ్ళింది రంగనాథ్ దగ్గర. దాంతో ఆయన మనసు కకావికలమైపోయి ముక్కలైపోయిందే. ఈలోపు గీత ప్రెగ్నెంట్ అయింది. చెక్ చేస్తే కమలని తెలిసిందే. ఇక గీత ఏమంటా కడుపుతో ఉందో కానీ సీమంతాలు, హంగామాలు. ఆ తర్వాత జానకిని ఆకాలుత్తని వాంతవుతోంది పొట్టని. జానకి నాకేం కర్మ పట్టి నేనెందుకు దీనికి ఇవన్నీ చేయాలి, నాకేం అవసరం, తండ్రి కోసమని ఎన్నిటిని భరించనో, తెగించి బయటికి వెళ్ళిపోతే నాన్నను బ్రతికించుకోలేను కదూ, నా
నాకు వచ్చే జీతం సరిపోదు కదూ, ఎంత ఎంటెక్ చదువుకున్నా 60-70 వేల కన్నా ఎక్కువ వస్తాయా బయట? నేనెంత ట్యూషన్లు చెప్పుకున్నా, నేనెంత టైలరింగులు చేసినా ఎంత వస్తాయి? 5-6 లక్షలు 10 లక్షలు కావాలంటే నెలకు వస్తాయా? రావు కదా భగవంతుడా, ఎన్నాళ్ళు ఈ నరకం అనుకుంటూ ఉండగానే గీత ప్రసవించింది. కమల ఆడపిల్లలు పుట్టారో, మగపిల్లాడు పుట్టలేదు, వారసుడు పుట్టలేదని పెదవి విరిచేశారు విశాల, మధుకర్, విశాల కూతుళ్ళు, విశాల మొగుడు. పర్వాలేదు, మీరేం దిగులు పడద్దు, మగపిల్లాడు పుట్టేంత వరకు నేనేం గొడ్రాల్ని కాదు, నాలో ఏమి లోపాలు లేవు అని ఇక జానకి వైపు క్రీగంట చూసి, ఎంతమందిని కావాలంటే అంతమందిని కానీ ఇల్లంతా పిల్లలతో నింపేస్తానత్తయ్య, నువ్వు టెన్షన్ పడకు అని మొగుడికి, అత్తకి, ఆడపడుచులకి ధైర్యం చెప్పింది గీత. ఆ తర్వాత ఇంటికొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజున మధుకర్ రెచ్చిపోయాడు. జానకి గదిలోకి రావద్దంటోందని, జానకి మీద బలాత్కారం చేయటానికని గదిలోకి వెళితే ఆ రోజు రచ్చరచ్చ అయిపోయింది. మరొక ఆడదాన్ని తాకిన శరీరంతో నన్ను నువ్వు తాకటానికి వీల్లేదు, నాకు నువ్వంటే అసహ్యం, నువ్వు మర్యాదగా బయటికి నడు, ఇక్కడ నేను పడుంటున్నానంటే నా తండ్రే కారణం, నువ్వు ఇప్పుడు మర్యాదగా నాకు లొంగి నాకు నువ్వు శారీరక సుఖాన్ని ఇవ్వకపోతే నీ బాబుని ఈ నిమిషం హాస్పిటల్లో నుంచి బయటికి విసిరేయమంటాను అన్నాడు మధుకర్. అనేసరికి జానకి ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ ఉండగా ఆమె నోరు నొక్కేసి పశువులాగా ఆమె మీద పడి అనుభవించి బయటకు వచ్చాడు మధుకర్. ఇక ఈ నరకం అనుభవించలేక జానకి తండ్రి దగ్గరికి వెళ్ళి విషం బాటిల్ తీసుకొని, నాన్న నువ్వు కోలుకుంటావా, కోలుకో, లేదంటే గనక నేను పోతాను నాన్న, ఇంకా నేను ఈ నరకం పడలేను, నీకు దండం పెడతాను నాన్న, ఎలాగైనా నువ్వు తగ్గించుకొని మామూలు మనిషి అవ్వు నాన్న, నిన్ను వదిలి నేను వెళ్ళలేను నాన్న, దయచేసి నా మాట విను నాన్న, నేను బయట ఉద్యోగం చూసుకున్నా నా ఒక్కదాని పొట్ట పోసుకోగలను కానీ నీకు ట్రీట్మెంట్ ఇప్పించలేను నాన్న, ఇంకా ఎన్నాళ్ళు మంచంలో ఉంటావు నాన్న అని వెక్కి వెక్కి జరిగిందంతా చెప్పి ఏడ్చొచ్చి దాంతో రంగనాథ్ ఒక్కటే నిర్ణయించుకున్నాడు, తనకి ఇది తగ్గే జబ్బు కాదు, డాక్టర్లు మాట్లాడుకుంటుంటే తనిన్నాడు, ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా తను ఇలా మంచంలో ఉండాల్సిందే, కూతురు అలా నరకం అనుభవించాల్సిందే. నిజమే, కూతురికి బయటికి వెళ్ళి బ్రతకగలిగిన ధైర్యం ఉంది, చదువు ఉంది, తెలివితేటలున్నాయి, తనే ముందర కాళ్ళకు బంధమై కూతుర్ని ఆ నరకంలో ఇంకా ఉంచడం కరెక్ట్ కాదని ఊపిరి బిగబట్టి ప్రాణాలు వదిలేయాలని నిశ్చయించుకున్నాడు. పోబోయేటప్పుడు అక్కడే ఉన్న నర్సుని కళ్ళతో దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి నర్సుకి సైగలు చేశాడు. నర్సుకి ఆయన చెప్పే ప్రతిదీ అర్థమవుతుంది. దాంతో అమ్మాయిని జాగ్రత్తగా ఉండమను, నేను వాళ్ళమ్మ తనకి ఎప్పుడూ తోడుగానే ఉంటాం, తను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళట్లేదు, నేను వాళ్ళమ్మ తనకి తోడు నీడగా తన చుట్టూనే ఉంటాం, తన బ్రతుకు తన కాళ్ళ మీద ఆధారపడి తను బ్రతకమను అని చెప్పి ఆయన అదే రోజు రాత్రి ఊపిరి బిగబట్టి ప్రాణాలు బలవంతంగా వదిలేసి అనంతవాయువుల్లో కలిసిపోయాడు. ఆ విషయం తెలిసిన జానకి కుప్పకూలిపోయింది. శవాన్ని తీసుకొస్తే ఆ శవాన్ని కూడా మీరు తాకటానికి వీల్లేదు, నువ్వు ముట్టుకోవద్దు అంది మధుకర్ని. నాకు అంత ఇంట్రెస్ట్ లేదులే అన్నాడు. తనే ఆడపిల్ల అయ్యుండి తండ్రికి తలకొరివి పెట్టుకుంది. ఆ తర్వాత తన బాధ్యతలు పూర్తయిపోయినాయి. బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. దస్తిన కర్మలు ఏదో చేయాలన్నట్టు తూతూ మంత్రంగా మేనత్త పూర్తి చేసింది. ఆడపడుచులు అమెరికా నుంచి దిగబడ్డారు. వాళ్ళ అత్తగారిళ్లల్లో ఏదో ఫంక్షన్లు ఉన్నాయని హడావిడిలో ఉన్నారు మేనత్త కూతుళ్ళు. ఈలోగా గీతకు మళ్ళీ కడుపు వచ్చిందనే విషయం తెలిసిందే. దాంతో జానకిని గీతకి ఆయాగా అపాయింట్ చేసేసింది విశాల. గీత ఆర్డర్లు వేయటం మొదలుపెట్టింది. మధుకర్ హీనంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అసలు తనెందుకు ఈ నరకం అనుభవించాలి ఇంతకాలం? ఏ నాన్న కోసమైతే ఈ నరకం అనుభవించిందో ఆ నాన్నే తన సంకెళ్ళు తెంపేసి తనే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన్ని ఎవరాపగలరో? తను బ్రతకాలంటే బయటికి వెళ్ళి తనకు చదువు ఉంది, కానీ ఉద్యోగం చేయాలంటే సర్టిఫికెట్లు కావాలి, ముందు ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. అసలు వీళ్ళందరికీ ఎందుకు వంగి లొంగి ఉండాలి? తనకంత కర్మేం పట్టిందే అని ఆలోచించుకుంది జానకి. ఆలోచించుకుందే తడవుగా దేవుడే మార్గం చూపించినట్టుగా విశాల తన కూతుళ్ళ అత్తగారింటి దగ్గర తమ కూతుళ్ళ పిల్లలకి ఓణీల ఫంక్షన్లు, పంచెల ఫంక్షన్లు అనే హడావిడిలో బీరువాకి పెట్టిన తాళాలు మర్చిపోయింది. ఇదే అదను అనుకుంది జానకి. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది. మధుకర్కి తనకి ఎలాంటి సంబంధం లేదని, మళ్ళీ తన జీవితంలోకి వస్తే తను బ్రతికుండగానే గీతను పెళ్లి చేసుకున్నావడనే విషయం బయట పెట్టి
కోర్టుకి ఎక్కించి వీధి పాలు చేయాల్సి వస్తుందని, తన దారిన తను వదిలేయకపోతే మర్యాదగా ఉండదని ఒక లెటర్ రాసి లాయర్తో అలాగే విడాకుల పత్రాన్ని రెడీ చేయించి ఆ విడాకుల పత్రాన్ని వెంట తీసుకొని వచ్చేసరికి గీత ఆదమరిచిపోయి నిద్రపోతోంది. లేచి గీత నాకు తాగటానికి ఏమన్నా ఇవ్వవా అని అడిగేసరికి గీతకి ఒక 4 నిద్ర మాత్రలు మామయ్య వేసుకునేవి కలిపేసి ఇచ్చేసింది. గీత పడుకుండిపోయింది. మధుకర్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్లో తను లేకపోతే ఎలా అని ఒకవైపున విశాల మొగుడు మధుకర్ కలిసి అక్కడికి వెళ్ళారు. ఇదే అదను అనుకున్న జానకి బీరువా ఓపెన్ చేసింది. సర్టిఫికెట్ల కోసం వెతుక్కుంది. సర్టిఫికెట్లు మొత్తం ఉన్న ఫైల్ దొరికిందే. బీరువాలో బంగారం ఏమీ లేదు. తన ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే ఇహ మిగిలిందే. తన బంగారం మొత్తం వీళ్ళు కాజేశారనే విషయం అర్థమైందే. కొద్దిపాటి క్యాషు ఒక 50,000 రూపాయలు దొరికాయి. అంతవరకు తీసుకుంది. సూట్ కేసు సర్దుకుందే. తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుందే. ఎందుకైనా మంచిదని పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించిన సర్టిఫికెటు, దాంతోపాటు పెళ్లి ఫోటోలు వీడియోలు ఉన్నటువంటి పెన్ డ్రైవ్ అందులో పడేసుకుందే. ఇక మధుకర్కి ఇవ్వాల్సిన లెటరు నోటీసు అక్కడ పడేసి సంతకాలు పెట్టి చీకట్లో కలిసిపోయింది జానకి. వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కేసింది. ఎక్కడికి వెళుతుందో తెలియని ఒక ప్రయాణం ఒక ఊరిలో దిగింది. ఆ ఊరిలో దిగిన తర్వాత ముందు హోటల్లో రూమ్ తీసుకుని రెంటల్స్ ముందు ఇల్లు చూసే వాళ్ళని కనుక్కుంటే మోసగాళ్ళు అనిపించారు. తనే ఒక ఇల్లు వెతుక్కుందే. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ దొరికిందే. దాంతో ఓనర్స్ ఇక్కడ ఉండరు, ఫారెన్లో ఉంటారు, వాళ్ళకి ఇల్లు నీట్గా ఉంచితే చాలు, తనకి తల్లి తండ్రి లేరని చెప్పిందే. పెళ్ళి కాలేదని చెప్పిందే. ఉద్యోగం రీత్యా ఇక్కడికి వచ్చానని చెప్పింది. మంచిదని వాళ్ళు ఇల్లు అప్పచెప్పేశారు. ఇక విత్ ఫర్నిషడ్ ఇల్లే కాబట్టి తన ఫర్నిచర్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. తన ఒంటి మీద ఉన్న తాళి నల్లబూసలతో ఇంకా తనకు పని లేదు కాబట్టి, ముందు బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి ఒక సన్నపాటి చైను, చేతికి 2 గాజులు ఉంచుకుని మిగతా బంగారం మొత్తం అమ్మేసే ముందు ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుందే. అలాగే తన ప్రూఫ్లు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మార్చేసుకుందే. ఆ తరువాత తను ఆ ఇంట్లో ఉంటూ ఉద్యోగం ఎత్తుక్కుంది. ఎంటెక్ చదివిందే. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అమ్మాయి కళ్ళకద్దుకొని 70,000 రూపాయలు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇన్స్టాల్మెంట్లో స్కూటీ కొనుక్కుందే. జానకి జీవితం ఇప్పుడు ప్రశాంతంగా ఉందే. అమ్మా నాన్నల ఫోటో పెట్టుకుంది. ఉదయాన్నే లేస్తుంది, జాగింగ్కి వెళ్ళొస్తుంది, జిమ్కి వెళ్ళొస్తుంది. ఆ తర్వాత తనే వెళ్ళి వీధి చివర ఉన్న సూపర్ మార్కెట్లో కావలసిన కూరగాయలు, ఫ్రూట్స్, పాలు, పెరుగు కొనుక్కొచ్చుకుంటుంది. తన వంట తనే చేసుకుంటుంది. ఒక్కటే కాబట్టి పని మనిషిని పెట్టుకోలేదు. వ్యాక్యూమ్ క్లీనర్లు, వాషింగ్ మిషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి పని చేసుకొని చక్కగా బండి మీద ఆఫీస్కి వెళుతోంది. ఆఫీసులో ఒకసారి స్నేహితురాల వల్ల తగిలిన చెప్పు దెబ్బో ఏమో కానీ ఎవరితోనూ క్లోజ్గా ఉండట్లేదు జానకి. ఆ అంటే ఊ అని, హాయ్ అంటే బాయ్ అని వచ్చేస్తోంది. ఆ తర్వాత కాసేపు గుడికి వెళ్ళి రావటం, టీవీ చూసుకుంటూ కూర్చోవటం, లేదంటే ఎప్పుడైనా మూవీకి వెళ్ళి రావటం, అది కాదంటే ఒక్కటే కాసేపు షాపింగ్కి వెళ్ళి రావటం, ఏ మాల్లోనే కూర్చొని ఒక కప్పు కాఫీ తాగి రావటం. చాలా వరకు వీలైనంత వరకు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలని మెల్లమెల్లగా ప్రయత్నిస్తోంది జానకి. అక్కడ జానకి వెళ్ళిపోయిందనే విషయం తెలిసిన విశాల కానీ, మధుకర్ కానీ, గీత కానీ ఎవరు చెలించింది లేదు. సవతి వెళ్ళింది, దరిద్రం వదిలిపోయింది, పీడ విరగడైపోయిందని సంతోషపడింది గీత. ఇక మధుకర్ అయితే గనక నేనేం చేశాను, దాని కర్మ, నేను దానికి ఏ సుఖాన్ని ఇవ్వలేకపోయానా ఏంటి, అదే ఇంకొకటి దగ్గర సుఖాన్ని ఎత్తుక్కొని పోయింది లైట్ అనుకున్నాడు. అది ఎప్పుడో ఇలా పోయేదేనమ్మా, నువ్వు పట్టుకోపోతే, ఆస్తి నీ చేతిలో ఉంది కాబట్టి సరిపోయిందన్నారు విశాల కూతుళ్ళు. పోతే పోయిందిలే, పీడ పోయిందంది విశాల. ఇలా వాళ్ళు దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు. ఇక్కడికి వచ్చిన జానకి ప్రశాంతపడిందే. మెల్లమెల్లగా గతాన్ని మర్చిపోయిందే. ఇప్పుడు తన పనేంటో తనేంటో తప్ప పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కూడా మాట్లాడదు. వండుకుంటుంది, తింటుంది, తన పని తను చేసుకుంటుంది. బ్యాంకులో 4 రూపాయలు సేవింగ్స్ చేసుకోవటం మొదలుపెట్టింది. ఇలా 1 సంవత్సర కాలం అలా గడిచిపోయింది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో జానకి ఎదురుగా ఉండే ఫ్లాటు అప్పటి వరకు ఎవరో టెనెంట్స్ ఉంటున్నట్టున్నారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఫ్లాట్ అమ్మకానికి పెట్టారని కింద వాచ్మెన్ అంటుండగా వింది జానకి. అయితే ఆ
ఫ్లాట్లోకి ఎవరో ఒకళ్ళు రావటం, ఆ తర్వాత వాళ్ళ ఫ్లాట్ని చూసుకోవటం తీసుకోవటం అన్నీ జరిగిపోయినట్టున్నాయి. ఇక ఆ ఫ్లాట్లోకి వాళ్ళు మారినట్టున్నారు. ఫర్నిచర్ కనిపించింది జానకికి. ఆ తర్వాత సాయంత్రం జానకి ఆఫీసు నుంచి వచ్చేసరికి అతని ఫ్రెండ్స్ అనుకుంటాను వచ్చి కనీసం గృహప్రవేశం అన్నాక ఇంటి ముందు పూలదండలన్నా కట్టాలిరా, పంతుల్ని పిలిచి సత్యనారాయణ వ్రతం అన్నా ఛాన్సాలు, నలుగురికి చెయ్యన్నా కడిగించాలి, నువ్వేంట్రా బాబోయ్ అనేసరికి హోటల్ నుంచి బిర్యానీ తెప్పించాక హ్యాపీగా తినండి అని అవతల వ్యక్తి అంటున్న మాటలు జానకి చెవున పడ్డాయి. జానకి ఆ విషయాలు ఏమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత 2-3 సార్లు అతని వైపు జానకి చూడటం, జానకి వైపు అతను చూడటం జరిగిపోయింది. ఒక రోజున జానకి తలుపు తీసి బయటికి వెళ్తూ ఉండగా అతను ఎక్స్క్యూజ్ మీ అన్నాడు జానకిని. ఆ తలెత్తి అతని వైపు చూసిందే. నా పేరు అనిరుద్ధ్ అండి, నేను ఈ ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యి వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే ఇక్కడ ఏవి దొరుకుతాయో, ఎలా దొరుకుతాయో, ఎక్కడ దొరుకుతాయో నాకేమీ తెలీదు. కొంచెం మీరు వైఫై పెట్టి కొంచెం నాకు అవసరం కాబట్టి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ వాళ్ళ నెంబరు, అలాగే కొంచెం నాకు గ్రోసరీసు, న్యూస్ పేపరు, పాల ప్యాకెట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయో వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంటే షేర్ చేస్తారా అని అడిగాడు అనిరుద్ధ్. ఆ మాటకి జానకి కింద అపార్ట్మెంట్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, వాచ్మెన్ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు, అడిగి ఉండాల్సిందే అనేసరికి పర్లేదులేండి, మీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఏమీ అనుకోవద్దు. ఏమీ లేదండి, ఇక్కడ మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉన్నారు, కనిపిస్తే ఓవర్ పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. నాకు అది నచ్చదు. ఎవడు ఎంతవరకు వాళ్ళ లిమిట్స్లో ఉండాలో ఉంటే మంచిదనుకునే తత్వం నాదే. నేను నా లిమిట్స్లో ఉంటాను. మీరు ఒక్కడే ఉంటున్నట్టున్నారు, నెమ్మదిగా ఉన్నారు, అందుకే మిమ్మల్ని అడిగాను అన్నాడు అనిరుద్ధ్. అనేసరికి అదోలా అనిపించేసింది జానకి. దాంతో ఒక్క నిమిషం ఉండండి అంటే, మీకు అభ్యంతరం అయితే వద్దండి, నేనేమి తేడా క్యాండిడేట్ని కాదు, ఐఎమ్ ఏ ఎంప్లాయ్ ఇన్ ఐటీ ఆఫీస్ అని తను పనిచేసే సెక్టార్ ఆఫీస్ గురించి చెప్తే జానకి నోరెళ్ళబెట్టింది. అతను చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు, పైగా అది అతను సొంత ఇల్లు కొనుక్కుని వచ్చాడు. ఏం మాట్లాడలేక చచ్చా ఎందుకు అందరినీ మధుకర్లాగే అనుకోవాలి అనుకుని అతని దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగి తీసుకొని అతనికి సూపర్ మార్కెట్ వాళ్ళ నెంబర్ పెట్టి మీకు కావలసినవి పెడితే ఇతనే హోమ్ డెలివరీ తెచ్చిస్తాడని, మిల్క్ ప్యాకెట్ల వాళ్ళ ఫోన్ నెంబరు, న్యూస్ పేపర్ల వాళ్ళ ఫోన్ నెంబరు, అలాగే అక్కడ ఉన్న పూలు అమ్మే ఫోన్ నెంబరు, తన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అమ్మే అతని ఫోన్ నెంబరు, ఇలా మొత్తం అందరి వరుసగా పేర్లు, ఫోన్ నెంబర్లు షేర్ చేసింది జానకి. ఒకటి అడిగితే చాలు ఆడవాళ్ళు ఇంతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని నవ్వుకున్నాడు అనిరుద్ధ్. ఆ తర్వాత ఇద్దరు తలుపు తీసినప్పుడల్లా ఎదురెదురు గుమ్మాలే కాబట్టి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ అనిరుద్ధ్ స్మైల్ ఇస్తే జానకి కూడా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయేదే. ఇలా ఒక 2-3 నెలలు గడిచిపోయింది. ఒకరోజు గీత ఆఫీస్కి, అనిరుద్ధ్ ఆఫీస్కి కింద నుంచే పార్కింగ్లో బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు చిరునవ్వు నవ్వుకొని బయలుదేరిపోయారు. ఇక సాయంత్రం అనిరుద్ధ్ తిరిగి వస్తూ ఉండగా జానకి రోడ్డు మీద బండితో తిప్పలు పడుతోంది. ఏంటండి ఏమైంది అని అడిగాడు. అడిగితే ఏమి లేదండి, బండి ట్రబుల్ ఇచ్చింది, అందరు ఫోన్ నెంబర్లు పెట్టుకున్నారు, మెకానిక్ పెట్టుకోలే అని నవ్వాడు. అబ్బా అది కాదండి, మెకానిక్కి ఫోన్ చేశాను, అతను వచ్చేలోపు ఓ మీరే రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నారా, ఎంత ఇంజనీర్లమైనా మన బళ్ళు మనం బాగు చేసుకోలేములేండి, రండి నేను వెళ్ళేది ఫ్లాట్కేగా, డ్రాప్ చేస్తాను అంటే అది కాదు అనేలోపు మెకానిక్ వచ్చి బండి వాళ్ళు అవ్వదమ్మా, బండి నేను తీసుకెళ్ళి అబ్జర్వేషన్లో పెట్టి బాగు చేయాలంటే అది ఐసీయూకి వెళ్ళిందంటే మీరు రండి జానకి గారు. అది కాదండి, మీరే నాకు హెల్ప్ చేస్తారా, నేను మీకు హెల్ప్ చేయకూడదా, మిమ్మల్ని నేనేం మోసుకుపోలేనులేండి, మరి మీరు నేను మోసుకుపోయేంత చంటిపాప కాదు కదా, నా కాడేలేండి మిమ్మల్ని మోసేది, రండి అని నవ్వాడు అనిరుద్ధ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదని జానకి కాడెక్కింది. ఆ తర్వాత ఇద్దరు ఫ్లాట్కి వచ్చారు. థ్యాంక్స్ చెప్పింది. ఇంత చిన్నదానికి అంత పెద్ద థ్యాంక్సా అని నవ్వేశాడు అనిరుద్ధ్. అవును ఏంటి అలా ఉన్నారు అంది జానకి. ఈరోజు ప్రాజెక్ట్ వచ్చింది, హెవీ హెక్టిక్ వర్క్, దాంతో బాగా హెడ్డెక్గా ఉంది అనేసి లోపలికి వెళ్ళాడు. జానకి జాలనిపించి కాఫీ కలిపి వేడివేడిగా బజ్జీలు పకోడీలు వేసుకుని వెళ్ళి కొట్టింది. రండి అని లోపలికి పిలిస్తే ఇల్లు నీట్గానే ఉంటుందిలేండి. అయ్యో తెలుసండి, మీకు మెయిడ్ ఉందిగా అంది జానకి. అన్న తర్వాత మెయిడ్ లేకపోయినా నీట్గా ఉంచుకుంటానులేండి, గుడ్
బాయ్ని నేను అన్న తర్వాత ఏంటి మంచి వాసనలు వస్తున్నాయి అన్నాడు జానకిని. మీకోసమని ఇవి తెచ్చానండి అంటే నో అనలేనులేండి, ఎందుకంటే ఆకలి వేస్తుంది, తలనొప్పి వస్తుంది, దాంతో కాఫీ పడిపోవాలి, ఆకలిస్తుంది, ఏదో ఒకటి ముందు ఎనర్జీ కోసం ఫిల్ చేసేయాలి పొట్టలో అని నవ్వి తీసుకున్నాడు. అలా మొదలైన వాళ్ళ స్నేహం మంచి పరిచయానికి దారి తీసిందే. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం, ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి రావటం, ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులు అవ్వటం. ఒకరోజు అనిరుద్ని అడిగింది జానకి వివాహం చేసుకోలే అని. ఆ మాటకి అనిరుద్ చెప్పుకొచ్చాడు తను ఒక అమ్మాయిని ప్రేమించానని. ఆ అమ్మాయికి తన కుటుంబం గురించిన డిస్టర్బెన్స్లో ప్రేమించిన తర్వాత పెళ్ళి అనుకునేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అవన్నీ పట్టింపులుగా గుర్తొచ్చాయని, దాంతో తన వాళ్ళే తనకు కావాలనుకుందని, తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే తన లైఫ్లో నుంచి వచ్చేసానని, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోయిందని, ఆ తర్వాత మళ్ళీ ఏ ఆడది తన జీవితంలో లేదని చెప్పుకొచ్చాడు. మీ ఫ్యామిలీ గురించి ఏదైనా డిస్టర్బెన్సా అని అడిగింది జానకి. చెప్పుకునేంత పెద్ద డిస్టర్బెన్స్ ఏమీ లేదండి. మా నాన్న మా అమ్మ కాలేజీలో క్లాస్మేట్స్, ఇద్దరిది వేరే వేరే క్యాస్ట్లో. వేరే వేరే క్యాస్ట్లు అంటే మళ్ళీ వేరే మతాలు అనుకునేరు కాదు, కులాలు వేరే వేరే. అయితే మా తాతయ్యకి, మా మేనత్తలకి, బాబాయిలు, పెదనాన్నలకి, మా అమ్మమ్మ తరపు వాళ్ళకి కూడా ఇష్టం లేదు. కానీ ఎదిరించి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తరువాత వన్ ఫైన్ డే సడన్గా నాకు అప్పుడు 10 years ఉంటాయి అనుకుంటాను, కార్ యాక్సిడెంట్లో అమ్మ నాన్న పోయారు. పోయిన తర్వాత అప్పటి వరకు నాన్న బాగానే సంపాదించాడు. నాన్న సంపాదించిన ఆస్తి అంతా నాన్న పోయాడు కాబట్టి నాకే వచ్చింది. ఆ తర్వాత ఇక అమ్మకి పుట్టింటి వాళ్ళు పెట్టింది కూడా అమ్మ ఏ రోజు తన తదనంతరం నాకని పెట్టడం వల్ల అది నాకే వచ్చింది. ఆ డబ్బు నొక్కేయచ్చని నన్ను తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి అమ్మ పుట్టింటి తరపు వాళ్ళు గద్దల్లా వాలిపోయారు. అయితే మా తాతయ్యకి నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు, ఎందుకనంటే నా ముఖంలో మా అమ్మ పోలికలు కనపడతాయి కాబట్టి. మా అమ్మ బరి తెగించిన ఆడదానిలా మా నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకొని మా నాన్న జీవితంలోకి వచ్చింది కాబట్టి, మా నాన్నని మా అమ్మాయి వల్లో వేసుకొని వశం చేసుకుందనేది మా నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాట్లాడే మాటలు. దాంతో నన్ను ఇంట్లోకి రానివద్దన్నాడు మా తాతయ్య. కానీ నానమ్మ మనసు ఒప్పుకోలేదు. దాంతో ఆస్తి అంతా వాళ్ళ పరం అయిపోద్ది, నన్ను కొడతారు, తిడతారు, అనాథం చేస్తారని తాతయ్యని ఎదిరించి మరీ తీసుకొచ్చిందే. తనే తల్లై తండ్రి పెంచిందే. ఆ తర్వాత 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. తాతయ్య చనిపోయాడు. అయినా నా కోసమని ప్రతిరోజు తను చనిపోకూడదని పూజలు పునస్కారాలు చేస్తూ దేవుడి దగ్గర ఇక నానా తిప్పలు పడి కోరుకుంటూ ఉంటుంది. నేనెవరికి ఇష్టం లేదు, నేనెవరికి అక్కర్లేదు, కనపడ్డప్పుడల్లా మీ అమ్మలా, మీ అమ్మేలా, మీ నాన్నమ్మ మీ అమ్మే వల్లో వేసుకుంది, మీ అమ్మ ముగ్గులో దించింది, మీ అమ్మ మీ నాన్నే అలా చేసింది ఇలా చేసింది అని మాట్లాడతారని నేను ఎవరితో టచ్లో ఉండను. మా నాన్నమ్మ నన్ను ఎంత తన దగ్గర ఉంచుకొని పెంచుతామనుకున్నా 10th అయిపోయిన తర్వాత చదువుల రీత్యా నేను హాస్టల్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంటరు, ఇంజనీరింగు, ఎంటెక్ ఇలా గడిచిపోయాయి రోజులు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఇక ఆన్సైట్ ఒక 10 సార్లు వెళ్ళొచ్చానులేండి. అలా ప్రమోషన్స్ వచ్చాయి. ప్రమోషన్స్ వచ్చిన తర్వాత ఇదిగో ఇలా నేను అద్దెళ్లలో తిప్పలు పడుతున్నానని తెలిసి సొంత ఇల్లు కొనుక్కొని ఎప్పటి నుంచో గొడవ పెడుతుందని చెప్పి సేవింగ్స్ కూడా చాలా అలాగే పడున్నాయి. అమ్మ పొలం మీద వచ్చే కవుళ్ళు, ఆ తర్వాత నాన్న సంపాదించిన డబ్బుల మీద వచ్చే వడ్డీలు, మా నాన్నమ్మ ₹1 కూడా పోనివ్వదు మా నాన్న వాటాకు వచ్చిన ఆస్తితో సహా. దాంతో కొంత డబ్బు తీసి ఈ ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడికి వచ్చాను. ఇదండి నా కథ అని చెప్పుకొచ్చాడు అనిరుద్. దాంతో మీ గురించి చెప్పలేదే జానకి, మీరు అన్మ్యారీడే కదూ అని అడిగాడు అనిరుద్. అడిగితే నవ్వేసింది జానకి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే అది కాదు, ఇప్పుడు లేడీస్ పెళ్ళైనా కూడా బ్లాక్ బీడ్స్, కాళ్ళకి టోరింగ్స్ అవన్నీ వేసుకోవట్లేదు కదండి, మెట్టెల్ లాంటివి, సింధూర్ లాంటివి చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు, అందుకే అడిగాను అంటే ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత అంచెలంచెలుగా వీళ్ళ పరిచయం ఇంకా క్లోజ్ అయ్యారు. జానకిని చాలా మంచి స్మెల్స్ వస్తున్నాయని అనిరుద్ నవ్వించడం, జానకి అనిరుద్కి
తనే టిఫిన్ భోజనం తీసుకెళ్ళి ఇవ్వటం, ఇద్దరూ కలిసే సినిమాకి వెళ్ళి రావటం, బయటికి వెళ్ళి రావటం, ఎప్పుడన్నా జానకి ఆఫీస్ ట్రిప్ పడితే అనిరుద్ తోడెళ్ళటం, అనిరుద్కి ట్రిప్ పడితే జానకి తోడెళ్ళటం, వేరు రూముల్లో ఉన్న అక్కడ ఆఫీస్ పని పూర్తయిన తర్వాత ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేసి రావటం, ఒక మంచి స్నేహితుల్లాగా కష్ట సుఖాలు పంచుకోవటం, ఇలా ఇంకో సంవత్సర కాలం గడిచిపోయింది. తెలియకుండానే అనిరుద్ ఆకర్షితుడయ్యాడు జానకికి, ఆమె వ్యక్తిత్వానికి, ప్రాణానికి ప్రాణంగా ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇద్దరు బయటికి వెళ్ళారు. జానకి అలా కూర్చుని ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడిగితే పెళ్లి చేసుకుందామా జానకి అని అడిగాడు. వాట్ అంది జానకి. అవును, ప్రేమించుకుందామా అని అడిగే వయసులో మనిద్దరము లేము కాబట్టి పెళ్లి చేసుకుందామా, న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుదాం అనుకుంటున్నాను జానకి అన్న తరువాత మీతో నేను ఒక విషయం చెప్పాలి. దిస్ ఈజ్ ద రైట్ టైం అనిపిస్తోంది నాకు కూడాను. నేను పెళ్ళికి పనికిరానండి అంది జానకి. ఏమైంది అన్నాడు అనిరుద్. అనేసరికి చిన్నప్పటి నుంచి జరిగిందంతా చెప్పుకొచ్చింది. ఇందులో నీ తప్పే ఉంది జానకి అని అడిగాడు అనిరుద్. నేను పిల్లల్ని కంటానికి పనికిరాను, నాలో లోపం ఉంది కాబట్టే నన్ను ఒకతను కాదనుకున్నాడు. లేదు జానకి, నువ్వే అతన్ని అక్కర్లేదనుకుని వదిలించుకుని నీకు నువ్వుగా విహంగంలో హాయిగా పక్షిలా విహరిస్తున్నావు. నీకు భగవంతుడే దుర్మార్గుల దగ్గర నుంచి నువ్వు దూరంగా బయటకు రావాలి కాబట్టి లోపాన్ని పెట్టాడని నువ్వు అంటున్నావు. కానీ ఆ లోపమే లేకపోతే నువ్వు జీవితాంతం వాళ్ళ ఉక్కు పాదాల కింద నలిగిపోయేదానివి కాబట్టి ఆ వంకతో బయటికి తీసుకొచ్చాడని నేనంటున్నాను. పిల్లలు పుట్టకపోవటమే ఒక స్త్రీలో ఉన్న లోపమైతే ఎంతమంది మగాళ్ళకి పిల్లలు పుట్టట్లేదో తెలుసా ప్రపంచం మీద? అప్పుడు ప్రతి ఆడదే ఎదురింటి వాడి తలుపు కొట్టాలి? భర్తకి స్నేహితులుంటారు జానకి, వాళ్ళందరితో ఎంతమంది ఆడవాళ్ళు కాళ్ళు జారి వాళ్ళు కడుపులు తెచ్చుకొని తల్లులవ్వాలి? ఎంతమంది లాడ్జీలకు వెళ్ళాలి? ఎంతమంది బర్తెగించి తిరగాలి? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం రాశాడా దేవుడు? తప్పు జానకి. పిల్లలు మాత్రమే జీవితానికి, ప్రేమకి, పెళ్ళికి ఎప్పుడూ పరమావధులు కాదు. పిల్లలు జీవితంలో ఒక భాగం మాత్రమే. సరే, వయసులో ఉన్నాం, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, పిల్లల్ని కంటాం, వాళ్ళని మనం మంచిగానే పెంచాలనుకుంటాం. రేపు వాళ్ళు ఎలా పెరుగుతారో మనకి తెలుసా? పోనీ వాళ్ళు మంచివాళ్ళుగానే పెరిగాడనుకుందాం. ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్లాడనే విభేదాలు ఏమీ లేవు. మన అమ్మ నాన్న మంచిగానే పెంచి పెద్ద చేశారు జానకి. ఇప్పుడు మగపిల్లాడు ఉద్యోగం అని అమ్మా నాన్నలకి దూరంగా వెళ్లాల్సి వస్తుంది, విదేశాలకే వెళ్లాల్సి వస్తుంది చాలామంది. ఆడపిల్లలు పెళ్ళని ఆ తర్వాత ఉద్యోగాలని వెళ్ళిపోతున్నారు. మనతో ఉంటారా? చివరికి మిగిలేది మళ్ళీ మనమే. ఇప్పుడు ఒకటి పుట్టారా మంచిది, పుట్టలేదా మనకు తగ్గ వాళ్ళని చూసుకుని అడాప్ట్ చేసుకొని తెచ్చుకోవటం. సరగసిలో తెచ్చుకునే మార్గాలు ఎన్నో వచ్చినాయి. మెడికల్ ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ఇప్పుడు ముందుకు వెళుతున్న రోజులవే. పిల్లలు పుట్టలేదనే కారణానికి మొగుడు పెళ్ళాన్ని, పెళ్ళాం మొగుడిని వదిలేసుకుంటూ పోతే తాళికి, మాంగళ్యానికి, వివాహ బంధానికి విలువ ఉంటుందా? ఇక కోర్టులను మన చుట్టూ ఉన్నటువంటి సమాజమా మన నిర్ణయించేది కాదు జానకి. ఒకళ్ళం 100 ఏళ్ళు తోడుంటామని పెళ్లిలో చేసుకున్న ప్రమాణాలకే పిల్లలు లేరని నేను నిన్ను వదిలేసి మరొక ఆడదాన్ని చేపట్టుకుంటా, పిల్లలు లేరని నిన్ను వదిలేసి నేను మగాడితోడు ఇంకొకటిది వెతుక్కుంటానని ఆడది మగాడు మాట్లాడుకుంటూ పోతే చివరికి మిగిలేది ఏంటంటావు? శూన్యం తప్ప అనేశాడు అనిరుద్. దాంతో జానకి మాట్లాడలేకపోయిందే. నాకెవరూ లేరు జానకి, చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తీసుకొచ్చిన తాతయ్యకి ఇష్టం లేదో. మా వైపు బంధువులకి, అమ్మ వైపు బంధువులకి నేను అక్కర్లేని ఒక మోయలేని బరువునే. నువ్వు కూడా నన్ను వద్దనుకుంటావా జానకి అని కౌగిలించుకొని ఏడ్చేశాడు అనిరుద్. ఐ లవ్ యూ అని బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. తను తెచ్చుకున్న ఉంగరాన్ని జానకి నడక్కుండానే బలవంతంగా వేలికి పెట్టాడు. ఏం మాట్లాడాలో జానకి అర్థం కాలేదో, నో అనలేకపోయిందే. గడిచిపోయిన గతంలోనే తను మాత్రం ఎందుకు ఉండాలి, ఎంతకాలం ఉండాలి? ఎవరి సుఖాలు వాళ్ళు వెతుక్కున్నప్పుడు తనకు మాత్రం తోడుద్దా? అయినా తానుగా కావాలనుకుంటున్న అబ్బాయిని తన్నెందుకు కాలు తన్నుకోవాలి అనుకున్న జానకి పెళ్ళికి సరేనందే. ఆ తర్వాత అనిరుద్ జానకిని తీసుకుని వాళ్ళ నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అనవసరమైన విషయాలేవి అనిరుద్ చెప్పదలుచుకోలేదు. జానకి పెళ్ళయింది, ఇలా పిల్లలు పుట్టరో, మొగుడు వదిలేశాడు, స్నేహితురాలు ఇలా చేసింది, ఇవన్నీ చెప్పటం వల్ల నలుగురు నోట్లో నాంటం తప్ప ఉపయోగం లేదనిపించింది. వచ్చిన చుట్టాలు బంధువులు వీడు అనాథ, అది అనాథ, ఏముంది అందులో వింత అనేసి పెదవి విరిచి వెళ్ళిపోయారు. ఘనంగా పెళ్లి చేయాలనుకుంది అనిరుద్ వాళ్ళ నానమ్మ వద్దన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. హనీమూన్కి వెళ్ళొచ్చారు.
ఆ తర్వాత బామ్మ ఇక నేనున్నా పోయినా పర్వాలేదంది. ఇప్పుడు అలాంటి ఏం పెట్టొద్దని నవ్వాడు అనిరుద్. ఆ తర్వాత ఒక సంవత్సరం కాలం అయిన తర్వాత అడాప్షన్ కోసమని ట్రై చేస్తే 190 రూల్స్ చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశారు. సరగసీలో బేబీ కావాలన్నారు. స్పర్మ్ తందే ఉండాలి అని చెప్పింది జానకి. దాంతో ఒక మదర్ని చూసే మొత్తానికి వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఒక బిడ్డని సంవత్సరం తిరిగేసరికి జానకి చేతిలో పెట్టారు. పాప ఎంతో ముద్దొస్తోంది. చాలు, ఈ జన్మకి భగవంతుడిచ్చిన వరం ఇది అన్నాడు అనిరుద్. పాపకి వాళ్ళమ్మ పేరు వారాహి అని పెట్టుకుంది జానకి. ఎంతో ముద్దుగా ఉంది పాప. తన భర్త, తన బిడ్డ, అందమైన కుటుంబం, చక్కగా సొంతిల్లు, హ్యాపీ లైఫ్. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తున్నారు. పాపను సంతోషంగా చూసుకుంటున్నారు. ఒక కేర్ టేకర్ని పెట్టింది. అలా 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పాప స్కూల్కి కూడా వెళ్ళొస్తోంది. ఇదివరకు ఇద్దరు ట్రిప్పులకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు వెళుతున్నారు. ఇదివరకు ఇద్దరు సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు వెళుతున్నారు. పాపతో టైమే తెలియట్లేదు. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియట్లేదు. ఇప్పుడు జానకి ఒక బాధ్యత గల అమ్మ, బాధ్యత గల ఇల్లాలు. నిజంగా ఒక మగాడు ఒక ఆడదాన్ని ఇంత ప్రేమించగలడా? అనిరుద్ ఒక్కరోజు కూడా జానకి జీవితం తాలూకు గతాన్ని కానీ, ఆమె గడిచిపోయిన గతంలో ఉన్న వ్యక్తుల పేరు ఊసు కూడా ఏ రోజు తీసుకొచ్చి ఎరగడో. అతని నైజం కూడా అది కాదు. అతను ఆమెలోనే అందరినీ చూసుకుంటాడు. ఆమెని ఎంత ప్రేమిస్తాడంటే, భార్యని ఒక మగాడు నిజంగా ఇంత అర్థం చేసుకోగలడా? ఒక మగాడు ఇంత ప్రేమించగలడా అనేంత ప్రేమిస్తాడు ఆమెని. ఇంకేం కావాలి తన జీవితానికి? సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. జానకి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయి తన కుటుంబాన్ని తను బిల్డ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ గడిపేస్తుంది. ఇది ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున జానకి, అనిరుద్, పాప కలిసి పాప ఎగ్జిబిషన్కి వెళ్ళొద్దాం అంటే, ప్లే స్టేషన్కి ఈరోజు వెళ్దాంలేమ్మా, ఎగ్జిబిషన్కి రేపు తీసుకెళ్తాను అని అలా వెళ్తూ ఉండగా అనిరుద్ కారుకి ఎవరో ఒక చంటి పాప అడ్డొచ్చి సడన్ బ్రేక్ వేసిన అనిరుద్ కోపంతో కిందకి దిగి పాపని పట్టుకుని ఎత్తుకుని, ఎక్కడమ్మా మీ ఇల్లు అని అడిగి ఎదురుగా పరిగెత్తుకొస్తున్న ఆమెను పట్టుకొని, బుద్ధుందా, బుద్ధి లేదా, పిల్లల్ని కనగానే సరే పిల్లల్ని వీధుల్లోకి వదిలేస్తావా నువ్వు అనేసరికి టెన్షన్తో జానకి కారులో నుంచి కిందకి దిగింది. ఎదురుగా చూసి ఎలా ఉన్నావే అని జానకిని పలకరించేసరికి, తెలుసా నీకేవిడ అని అడిగాడు అనిరుద్. అడిగేసరికి ఏం మాట్లాడలేదు జానకి. మాట్లాడకుండా గీత అనిరుద్ అని చెప్పేసరికి అనిరుద్ ఏమీ మాట్లాడకుండా పక్కకెళ్ళి నిలబడ్డాడు. ఎవరే అని అడిగింది గీత. నా హస్బెండ్, నా పాప అని చూపించేపాటికి షాక్ అయి నోట్లోంచి మాట రాలేదు గీతకే. అప్పుడు గమనించింది జానకి. గమనిస్తే గీతకి ముందు పుట్టిన కమల పిల్లల్లో ఇదొకటి అనుకుంటా. పోలికలు చూస్తే గుర్తొచ్చింది. ఆ తర్వాత ఇంకెవరో పాప, ఆ పక్కనే ఇద్దరు మగపిల్లలు. చూస్తే గీత అన్నీ తెంపపోసినట్టుగా కనిపించింది. ఏమీ మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళబోతున్న జానకిని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని, నేను చేసిన మహాపాపానికి నాతో మాట్లాడవా, నన్ను క్షమించవా జానకి, తప్పులన్నీ నేనే చేశాను, నన్ను క్షమించవే, ఇప్పుడు నేను భారంతో బ్రతకలేను జానకి, దేవుడు నన్ను ఈ ఊరు ఎందుకు పంపించాడో తెలీదు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు చేసిన అన్యాయానికి నేనేమీ బాగుపడలేదే, నేను అంతకంతకే నాశనమే అయిపోయాను జానకి, నన్ను క్షమించు జానకి, నా పిల్లల మొహం నా మొహం చూసి నా మీద పగ పెంచుకోకు జానకి అని కూర్చుండిపోయింది రోడ్డు మీద గీత. ఏంటిదంతా అని వెళ్ళబోతున్న జానకిని, ఒక్క నిమిషం, ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితమే అతలాకుతలమై కుదేలైపోయిందే. ఆ తర్వాత కూడా కాన్పులో నాకు మళ్ళీ ఇదిగో ఈ పాపే పుట్టిందే. ఆ తర్వాత మధుకరికి కోపం పెరిగిపోయిందే. అంతకుముందు నువ్వున్నప్పుడే అతనికి లైట్గా ఎఫ్ఐఆర్లున్న కంట్రోల్లో ఉండేవాడు జానకి. నేను నీలా కాదు కదా, దాంతో విచ్చలవిడిగా తయారైపోయాడు. నా మీద చేయి చేసుకోవటం, నన్ను కొట్టడం, తిట్టడం, ఆడపిల్లల్ని కన్నా మగపిల్లల్ని కనలేకపోయో, వారసుని ఇవ్వలేకపోయావని మధుకర్లో అసహనం బయలుదేరింది. ఒకవైపున అత్తయ్య, మామయ్య, ఆడపడుచులు తూట్లు పొడిచేసే మాటలతో హింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను.
ఈలోగా మధుకర్ విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరిగి లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి గుర్రపు పందాలాడి రేసులకు వెళ్ళి మందుకు బానిసైపోయి వేశ్యలతో తిరిగి వ్యాపారాన్ని పట్టించుకోక వ్యాపారంలో బోల్డంత నష్టం వచ్చింది. మామయ్యకున్న ఆస్తి మొత్తంలో సగం అమ్మితే కానీ ఆ అప్పులు కట్టడం కుదరలేదు. దాంతో మిగతా సగం ఆస్తిని ఆయన జాగ్రత్త చేసేశాడు. జాగ్రత్త చేసి మధుకర్ చేతికి రూపాయి చిక్కనివ్వలేదు. ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయిన మధుకర్ వేశ్యలకు అలవాటు పడిపోయి వేశ్యల దగ్గరికి వెళ్ళటానికి వీలు పడట్లేదు. కాబట్టి మందుకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని విశాలత్తయ్యని మామయ్యని పడేసి రోజు కొట్టడం మొదలుపెట్టాడు. కొడుకు చేత దెబ్బలు తిన్న ఆయన ఒకరోజు తీవ్రంగా కొట్టేసరికి మనిషి ప్రాణమే పోయింది. ప్రాణమే పోయే ఆయన ఇక పైలోకానికి చేరుకున్నాడు. ఆస్తి మొత్తం విశాల పేరు మీదకి వచ్చింది. విశాలనే ఆస్తి పెడతావా సస్తావా అని కూర్చున్నాడు మధుకర్. దాంతో విశాల నా మాట వినయ్యా, నీ ఆరోగ్యం పాడు చేసుకోకురా అని కొడుకు మీద ఉన్న ప్రేమతో చాలా వరకు నచ్చ చెప్పాలని చూసింది. ఆ తర్వాత నేను మళ్ళీ కడుపుతో నా కడుపున మళ్ళీ కమలలని తెలిస్తే డాక్టర్లు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని చెప్పారు. వేసల దగ్గరికి వెళ్ళటానికే డబ్బులు ఇచ్చక నన్ను గదిలోకి ఇడ్చుకెళ్ళి తెలుసుగా నీకు మధుకర్ గురించి, దాంతో ఎక్కడో వేసలు అందించే సుఖాన్ని నేనే నా మొగుడికి ఇవ్వలేనా అని నేను ఏమీ మాట్లాడలేదు. దాంతో అలా మా ఇద్దరి మధ్య శారీరక కలయికలు నా 9వ నెల వరకు జరిగిపోయినాయి. దాంతో డాక్టరు నన్ను డెలివరీకి తీసుకెళ్తే బుద్ధుందా బుద్ధి లేదా, కాంప్లికేటెడ్ అయిపోయింది ఇప్పుడని ఆపరేషన్ చేసి ఇదిగో మగపిల్లలిద్దరిని బయటికి తీసి వీడిని ఇంక్యుబేటర్లో పెట్టారు. ఆ తర్వాత చాలా సీరియస్ సిచ్యువేషన్లో నుంచి వీళ్ళు బ్రతికి బయటపడ్డారు. నాకు ఆపరేషన్ అయింది, గర్భసంచి కూడా తీసేశారు. ఇలా 5గురు పిల్లలు అయ్యారు నాకు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నాను. ఒక రోజున మధుకర్ ఉన్నట్టుండి ఇక ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి తాగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయి స్పాట్ డెడ్ అయిపోయాడు. మధుకర్ శవం ఇంటికి వచ్చింది. వాళ్ళ అక్కలు అమెరికా నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాడైపోయిన తర్వాత దీని పిల్లలతో మనకు సంబంధం ఏంటని గదుల్లో కూర్చొని గుసగుస ఏదో చెప్పుకున్నారో, నాకేం చెప్పుకున్నారో తెలీదు. దాంతో ఇక నన్ను ఏదో ఒక దాడి చూసుకోమన్నారు. ఉద్యోగం చేసుకొని పిల్లల్ని పోషించుకోమన్నారు. పుట్టింటికి వెళ్ళమన్నారు. అలా ఎందుకు వెళ్తానన్నాను. ఆస్తిలో వాటా వస్తుందన్నాను. లెక్కలు చెప్పమన్నాను. దాంతో నాకేమీ చెప్పలేదు. చెప్పా పెట్టకుండా ఉండే ఇంటితో సహా వాళ్ళు మాట్లాడేసుకొని మా అమ్మని మేము అమెరికా తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉంచుకుంటామని అత్తయ్యని తీసుకొని వాళ్ళ కూతుళ్ళు ఊరు పేరు లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ అమెరికా ఫోన్ నెంబర్లు అడ్రస్లో డీటెయిల్స్ నాకేమీ తెలియదు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వచ్చి పిల్లల్ని నన్ను బయటికి గెంటేశారు. మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు వాళ్ళ నానా మాటలు అని నేను వచ్చినందుకు వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. నా చెల్లెళ్ళు నన్ను కొట్టి గెంటేశారు. నా చెల్లెళ్ళు నా గురించి తెలిసిన ఎవరు వాళ్ళని పెళ్లి చేసుకోము అనేసరికి ఉద్యోగంలో వాళ్ళకి పరిచయం అయిన వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే భాష వాళ్ళు, కులం వాళ్ళు, మతం వాళ్ళని చూసి పెళ్ళిళ్ళు చేసేసుకొని సెటిల్ అయిపోయి మా అమ్మ నాన్నకే మా పూర్వీకుల ఊళ్ళో ఒక 5 ఎకరాల పొలం ఇల్లు కట్టించి మా అమ్మ నాన్నకి ప్రతి నెల చెరొక 15,000 మా చెల్లెళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బులు పంపిస్తూ అమ్మ నాన్న కూడా నన్ను అని అక్కడి నుంచి చేసిన దానికి నువ్వు అనుభవించడం పూర్తవ్వలేదని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక పిల్లల్ని తీసుకొని అడుక్కు తినటం ఒక్కటే నేను చెయ్యందే, అన్నీ చేసేసాను. జానకి చెప్తే బాగోదు కానీ అంత దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. దాంతో ఉద్యోగానికి వెళితే చీకట్లో వెలుగులా ఒక చోట నేను చదువుకున్న చదువు నాకు ఆధారమైంది. ఉద్యోగం దొరికింది. దాంతో ఆ ఉద్యోగంలో చేరాను. 5గురు పిల్లలతో విధవగా మిగిలాను. దానికి తోడు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, దానికి తోడు అల్సర్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చి సరిగ్గా తినక నా గురించి నేను పట్టించుకోక ఆరోగ్యం నాశనం అయిపోయింది. ఇప్పుడు నా గురించి నేనే పట్టించుకోవాలి, నా 5గురు పిల్లల గురించి నేనే పట్టించుకోవాలి. వీళ్ళు నా బిడ్డలు. ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులని అవని ఇవని అన్నీ నేనే చూసుకోవాలి. నేనే చూసుకుంటున్నాను. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఇక్కడికి బదిలీ అయ్యాను. ఆ తర్వాత పిల్లల్ని ఇక్కడ స్కూల్ చూసి జాయిన్ చేశాను. పిల్ల సైకిల్ కావాలందని కొనిపెట్టాను. అనుకోకుండా ఈరోజు పిల్ల ఇలా వీధిలోకి వచ్చి మీ కాడి కింద పడ్డట్టుందే అని జరిగింది మొత్తం చెప్పి నన్ను క్షమించవే, నేనేమి సంతోషంగా లేను, నిన్ను చేసిన దానికే నరకం అనుభవిస్తున్నాను జానకి అనేసరికి అక్కడే ఉన్న అనిరుద్ బయలుదేరదామా అన్నాడు జానకినే. అనేసరికి జానకి నీ మొగుడు ఉన్నా పోయినా ఏ రోజుకి క్షమించగలిగినటువంటి స్థితిలో వాడు లేడు. ఇక నీ విషయం అంటావా, స్నేహితురాలు అనే ఇక నేనే కాదు నాతో పాటు
చాలామంది ఆడవాళ్ళకి బుద్ధొచ్చి ఇహనైనా జాగ్రత్త పడతారేమో. పాముకి పాలు పోస్తే అది కాటేసి వెళ్ళుద్దనేదే నమ్మాల్సిన నిజం. అది మేము నమ్మము అనుకుంటే చాలా పొరపాటు. నీ తప్పే ఉంది ఇందులో. నీ నైజాన్ని నువ్వు చూపించావు. తెలుసుకోలేని అజ్ఞానవంతురాల్ని నేనే అనుకుంటాను. ఇక ఆస్తిపాస్తుల విషయాలు, ఆవిడ వెళ్ళిపోయిన విషయాలు మిగతాయంటావా? ఎప్పుడో మై ఫుట్ అనుకొని వచ్చాను నేను. నా వాడికి నా బ్రతుకు నేను బతుకుతున్నాను. ఒకటి చెప్పన, జీవితంలో ఇంకొకసారి ఎప్పుడు నాకు ఎదురు పడద్దు గీత. నువ్వెప్పుడు ఇంకోసారి క్షమించమని నన్ను అడగొద్దు. ఎందుకంటే నేను నిన్ను క్షమించేంత గొప్పదాన్ని కాదు అని చెప్పను. నిన్ను ఇంకోసారి కనపడితే ఎక్కడ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. కాబట్టి మళ్ళీ నాకు ఎదురు పడకు అని అక్కడి నుంచి జానకి వెళ్ళిపోయింది. అనిరుద్తో కలిసే గీత మాట పలుకు లేకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత అనిరుద్ధ, ఏం చేద్దాం జానకి, ఎందుకు బాధపడుతున్నావు? అనవసరంగా ఆలోచించకు నువ్వు గతాన్ని అన్నాడు. అన్న తర్వాత ఎందుకు జానకి మనసు అదోలా ఉండటం గమనించిన అనిరుద్, జానకి అలా ఉంటే అతను చూసి తట్టుకోలేడు. దాంతో ఇంకా ఈ ఊళ్ళో ఉండే అడ్డమైన వాళ్ళు ఎదురవటం, అడ్డమైన గుర్తు రావటం ఎందుకు? వీళ్ళుండే 4 సందుల అవతలే గీత మకాం పెట్టింది. అనవసరమైన దరిద్రాలు ఎదురొచ్చి తన కుటుంబంలో, తన జీవితంలో అలజడులు సృష్టించుకోవటం ఎందుకు? నానమ్మ పోయిందనే కబురొచ్చింది. నానమ్మ పోయిన తర్వాత ఉన్న ఆస్తినంతా అమ్మేశాడు, క్యాష్ రూపంలోకి మార్చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడున్న ఫ్లాట్ కూడా బేరం పెట్టేశాడు. వేరే సిటీకి ఇక తను ఉద్యోగం చూసుకున్నాడు. తన ఆఫీసులోనే జానకికి కూడా ఒక ఉద్యోగం చూసేశాడు. పాపం తీసుకున్నాడు. అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించినంత దూరం, ఎవరు వాళ్ళ దగ్గరికి రాలేనంత దూరం బదిలీ చేయించుకుని అనిరుద్ధ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జానకి, పాప, తను హ్యాపీ ఫ్యామిలీ. తన జీవితంలోకి ఎవరు వచ్చి అలజడులు సృష్టించాలనుకున్నా తీసుకోవటానికి అనిరుద్ధ్ సిద్ధంగా లేడు. జానకిని చేసిన అన్యాయానికి ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ, రోగాలతో, రుష్టులతో, బాగున్నా బాగుండకపోయినా నా అనేవాళ్ళు లేక, చివరికి 5 బిడ్డల బాధ్యత తన మీద పడిపోయి, తను చేసుకున్న దానికి, తను తీసుకున్న గోతిలో తనే పడ్డందుకు, తన వేలుతో తన కన్ను తనే పొడుచుకున్నందుకు ప్రతిక్షణం తనని తానే శిక్షించుకుంటూ, నరకం అనుభవించుకుంటూ జీవితాన్ని లాక్కొస్తోంది గీత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.